నమస్తే ప్రజలారా, దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. తెలంగాణ రాష్ట్రంలో మార్పు వచ్చింది. మనందరం మార్పులో భాగస్వామ్యం అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో కేసీఆర్ పరిపాలన 10 సంవత్సరాల కాలం పాటు ఏ తరహాలో అయితే ఉండేనో రేవంత్ రెడ్డి పరిపాలన కూడా అదే తరహాలో కనిపిస్తూ ఉంది. సో నిన్న పరేడ్ గ్రౌండ్లో ట్యాంక్ బండ్ పైన దశాబ్ది ఉత్సవాల పేరుతోటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సెలబ్రేషన్ జరిపినారు. అయితే 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ ఏ తరహాలో అయితే అమరవీరుల కుటుంబాలను పట్టించుకోకుండా అమరవీరుల కుటుంబాలని దూరం పెట్టి ఒక కుటుంబ పాలన ఏ తరహాలో అయితే ఆయన పరిపాలించిండో సో రేవంత్ రెడ్డిది కూడా అదే తరహాలో కనిపిస్తూ ఉంది. సో నిన్న అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి దాదాపు 998 అమరవీరుల కుటుంబాలను గుర్తించడం, వాళ్ళని కూడా ఇన్విటేషన్ చేస్తూ ఉన్నాం, వాళ్ళు కూడా రాబోతూ ఉన్నారు, ఇవంతా చెప్పినారు. సో ఎంత మేరకు ఉద్యమకారులు వచ్చినారు, ఎంత మేరకు అమరవీరుల కుటుంబాలు వచ్చినారు ఆ విషయం పక్కకు పెడితే, సో ఏ లిస్ట్ అయితే గవర్నమెంట్ నుంచి అధికారికంగా రిలీజ్ చేశారో దాంట్లో కూడా అన్ని తప్పులే ఉన్నాయని చెప్పి సో కొంతమంది తెరపైకి వచ్చి గవర్నమెంట్ పైన విమర్శలు చేస్తూ ఉన్నారు, ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో ఈ అంశం పైన మాట్లాడదాం. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు, క్రాంతి దళ్ సేవా సంస్థ కన్వీనర్ పృథ్వీరాజ్ అన్న మనతో పాటు ఉన్నారు. సో దానికి తోడు మార్పు వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీలు బలంగా అధికార పార్టీ పైన పోరాటం చేస్తే అనుకుంటున్నాం, కానీ ప్రతిపక్ష పార్టీలు చేయాల్సిన పని సో పృథ్వీరాజ్ అన్న తెలంగాణ ఉద్యమకారుడు ఒక బలమైన పోరాటం చేస్తూ ఉన్నారు. సో నేను అనుకున్న పృథ్వీరాజ్ అన్న సో అధికార పార్టీ సంబంధించిన నాయకులకు అందరికీ దగ్గర సన్నిహితుడు, కాంగ్రెస్ పార్టీ పైన పృథ్వీరాజ్ అన్న పోరాటం చేస్తాడా, తెలంగాణ ప్రజల పక్షాన నిలబడతాడా అనుకున్నా. సో నేను అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువ పోరాటం చేస్తూ ఉన్నాడు. సో ఎనీవే అన్న అన్ని ఆధారాలు ఎవిడెన్స్ గవర్నమెంట్ ముందు ఉంచబోతా ఉన్నాడు. సో నేనే షాక్ అయినా ఇవన్నీ ఆధారాలు చూస్తే. సో ఎవరు కూడా ఇన్ని ఆధారాలు సేకరించి మాట్లాడే అవకాశం ఉండదు. ఏమన్నా మనం పోరాటం చేసినా కానీ సరే ఏదో చేసాంలే అప్పటి ముందుకు అన్న ఆలోచన వస్తుందిలే, కానీ సో అన్ని ఎవిడెన్స్ పెట్టుకొని సో గవర్నమెంట్ ముందు ఉంచే ప్రయత్నం చేస్తూ ఉండు. మరి ప్రభుత్వం ఏమన్నా మాట్లాడుతా దీని గురించి చూడాల్సిన అవసరం ఉంది. సో ఎనీవే ఇంటర్వ్యూలోకి వెళ్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ అన్న. సో నేను ఫస్ట్గా ఈ అన్ని అంశాలకు వెళ్ళే ముందే పృథ్వీరాజ్ గారి వెనకాల ఎవరైనా ఉండి మాట్లాడిపిస్తూ ఉన్నారా, లేదు మార్పు కంటే ముందు ఏ బలమైన పోరాటం అయితే మీరు చేసారు తెలంగాణ రాష్ట్రం రాకముందుకు, వచ్చిన తర్వాత కుటుంబ పాలన విముక్తి కోసం, నేడు మార్పు వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఏ పోరాటం అయితే మీరు చేస్తూ ఉన్నారు? సో ఒక పృథ్వీరాజే తెర ముందు కుండి చేస్తూ ఉన్నారు, లేకపోతే తెర వెనుక ఎవరి నుండి పృథ్వీరాజు నడిపిస్తూ ఉన్నారా? ఉన్నారు, నా వెనుక ఉన్నారు. అమరుల ఆత్మలు ఉన్నాయి నా వెనుక. ఈ పేద ప్రజల ఆకాంక్షలు ఉన్నాయి నా వెనుక. 69 ఉద్యమంలో చనిపోయినటువంటి 369 మంది యొక్క వాళ్ళ ఆశయాలు ఏ తెలంగాణ భవిష్యత్తు గురించి వాళ్ళు చనిపోయినరో అవి నా లోపల బాగున్నాయి. నా వెనుక వాళ్ళే ఉన్నారు, నా బలం కూడా వాళ్ళే. ఈ ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నోళ్ళు కావచ్చు, ఎన్కౌంటర్లు ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళు కావచ్చు, ఈ నేల అస్తిత్వం కాపాడేందుకు చనిపోయినటువంటి అందరి ఆత్మలు నా వెంబడి ఉన్నాయి. అందుకే నేను మాట్లాడుతున్నా. ఉన్నారు, బరాబర్ నా వెంబడి ఉన్నారు. సో ఎందుకు కొంత ఓపిక పట్టాల్సిన అవసరం లేదా? మీకన్నా ఒక ఆలోచన వస్తలేదా? అరే 10 ఏళ్ళు ఒక అరాచక పరిపాలన చూసినాం, విముక్తి వచ్చింది, కొంత టైం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇద్దాం, ఎందుకులే ఇప్పటి నుంచి ఈ పోరాటం అన్న ఆలోచన మీలో ఏ మాత్రం కూడా రావట్లేదా? టైం అంటే వాళ్ళు చెప్పిన అంశమే ఇది, నేను చెప్పింది కాదు. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన అంశం. ఇంకోటి ఈ 5 నెలల పంచాయతీ కాదు ఇది. 2014లోనే ఇక్కడ రాణా ప్రతాప్ హాల్ అని అంబర్పేటలో హనుమంతరావు, ఎక్స్ఎంపీ హనుమంతరావు ఆయన కాంటాక్ట్ చేసి మేము కుటుంబాలకు ఏమైనా చేయదలుచుకున్నాం అంటే మీరు పెట్టుకుని మా నాన్న ఎందుకు అడుగుతున్నారు అంటే, మేము పిలిస్తే ఎవడు వస్తలేడు, కనీసం నువ్వు ఆ కుటుంబాల మీద నువ్వు అంతా స్టడీ చేసినావు, వాళ్ళందరూ నీకు బాగా దగ్గరున్నారు కాబట్టి పిలువమంటే పిలిస్తే సరే మరి మీరు మీ నేషనల్ లీడర్షిప్ తోటి మీరు మేనిఫెస్టోలో పెట్టిస్తారా, వాళ్ళకి ఏం చేస్తారో మీరు మేనిఫెస్టోలో పెట్టిస్తారా అంటే పెట్టిస్తామన్నారు. అంటే జయరాం రమేష్ అప్పుడు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉండే, కొప్పుల రాజు, వీళ్ళిద్దరు ఆ మీటింగ్ వచ్చారు. తెలంగాణలో ఉన్నటువంటి అందరు లీడర్స్, జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, నువ్వు యూ నేమ్ ఎనీ లీడర్, అందరూ స్టేజ్ మీద ఉండే. పొన్నం ప్రభాకర్ కావచ్చు, చాలా మంది స్టేజ్ మీద ఉండే ఆ రోజు. ఆ స్టేజ్ మీద వీళ్ళందరూ 188 మందిని కుటుంబాలను తీసుకొచ్చి ఆ కుటుంబాల తరఫుకెళ్ళి నేనే మాట్లాడినా వేదిక మీద. అడగండి మీరు, హనుమంతరావు పోయి అడగండి, ఆయన దగ్గర వీడియోస్ ఉన్నాయి, నా దగ్గర కొన్ని ఫొటోస్ కూడా ఉన్నాయి ఎక్కడో. సో అప్పుడు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిరు. నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రాగానే అడుగుతలేను, వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు. వీళ్ళు గత 10 ఏళ్ల నుంచి వీళ్ళు ఫైట్ చేయలే, వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన అంశం గురించి కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ మాట్లాడలే. ఓకే, కానీ మేము 10 ఏళ్ల నుంచి నేను
మాట్లాడుతూనే ఉన్నాయి అంశాలు. ఇలా కొత్తగా మాట్లాడతలేను. ఇవాళ సోషల్ మీడియా ఇవన్నీ వచ్చి బయట ప్రచారం ఎక్కువగా జరుగుతుండొచ్చు. నేను ఇంతకుముందు పెద్ద ప్రచార సాధనాల ముందడకు పెద్ద రాకపోయేది, వాస్తవం కూడా నేను చేసేది సైలెంట్ గా చేస్తుండే, కానీ పెద్ద రాలేదు. కానీ ఇలా క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి నేను కొన్ని ఆధారాలు చూపించాల్సిన పరిస్థితి నా మీద ఉంది. నా బాధ్యత అది. సమాజానికి, మొత్తం తెలంగాణ సమాజానికి, ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు బయట దేశాలలో ఉన్న వాళ్ళకు కూడా తెలియాలి ఎందుకు మాట్లాడుతున్నాడు అని. 5 నెలలు అన్నారు. 5 నెలలు చాలా ఎక్కువ అబ్బా. 6వ నెల దగ్గరకు వస్తున్నది. ఇక 3 రోజులైతే 9వ తారీఖు వస్తే 6 నెలలు చాలా ఎక్కువ కదా. ఒక చిన్న పెన్ స్ట్రోక్ తోటి వీళ్ళ అట్లీస్ట్ కుటుంబాల జీవితాలు బాగుపడతాయి కదా. వాళ్ళకు గత ప్రభుత్వం ఇస్తాన్ని మోసం చేసింది. అప్పటి నుంచి అడుక్కుంటూనే వచ్చినాం. కొత్తగా అడుగుతలేం. కాంగ్రెస్ ప్రభుత్వంతో, కాంగ్రెస్ వాళ్ళతో నాకు గెటు పంచాయతీలో కూడా పంచాయతీలు అన్నట్టు నాకు చాలా దగ్గర వాళ్ళు ఉన్నారు. అలా చాలా దగ్గర ఉన్నారు. చాలా పై స్థాయిలో ఉన్న కాడికెళ్ళి మంత్రి మండలి ఉన్న వాళ్ళు, ఎమ్మెల్యేలు కావచ్చు, నాకు చాలా క్లోజ్. వ్యక్తిగత విషయాలు పక్కకు పెట్టండి, కానీ నేను మాట్లాడేది తెలంగాణ సమాజం గురించి, ఈ అమరుల గురించి మాట్లాడుతున్నా. మీరు చెప్పిన 100 రోజుల బౌండరీ లైన్ దాటింది కాబట్టి పోయిన సంవత్సరం కూడా దశాబ్ది ఉత్సవాలు చంద్రశేఖరరావు చేస్తున్నప్పుడు నేను ఈ కుటుంబాలను కూడా తీసుకొచ్చి, అవి మీ విజువల్స్ కూడా ఉంటాయి, మీరు చూడండి. ఆ కుటుంబాల ఇళ్లకు కూడా పోతూనే ఉంటాను. నేను ఎప్పుడు పోతూనే ఉంటా. వాళ్ళు మా ఇళ్లకు వస్తారు, నేను వాళ్ళ ఇళ్లకు పోతుంటా. వాళ్ళ కష్ట సుఖాలతో నేను భాగస్వామి అవుతున్నా. ఇప్పటి నుంచి కాదు, నేను 2003, 2004 నుంచి, అంతకు ముందు నుంచి కూడా. సో నేను అందుకనే ఇలా వాళ్ళ లాస్ట్ ఇయర్ కూడా నేను ఇక్కడ తీసుకొచ్చి అమరుల స్తూపం దగ్గర నిలబెట్టించి, రాని వాళ్ళు కూడా ఉన్నారు. 1200 మంది చనిపోయిందని చెప్పి చంద్రశేఖరరావు అసెంబ్లీ సాక్షిగా మొట్టమొదటి తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉపన్యాసం చేస్తున్న క్రమంలో చెప్పిండు తన. ఓకే, అది కానీ ఇచ్చింది మాత్రం వాళ్ళకు ఖాళీ 550 మంది మాత్రమే ఇచ్చిండు. సరే, ఉద్యమకారులకు నేనేమంటున్నా, సో ప్రతిపక్షాలు చేయాల్సిన పోరాటం ఒక బలమైన పోరాటం. ప్రతిపక్ష పార్టీలు మీరు మాట్లాడుతున్న ఏ అంశం పైన మాట్లాడట్లేదు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అని చెప్తా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, మీరు మాట్లాడుతున్న అంశాలపైన ఏ పార్టీ మాట్లాడట్లేదు. సో ప్రతిపక్షాల నుంచి అధికార పార్టీ కనుక ఏమన్నా మాట్లాడించుకుంటే అధికార పార్టీకి ఇబ్బంది అవుతుంది. సో మంచో చెడో మావోడే, మా పృథ్వీరాజే అధికార పార్టీ పైన విమర్శలు వేస్తే మా పార్టీకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉండదు కదా. ఆలోచనలో భాగంగా అధికార పార్టీలో కొంతమంది మిమ్మల్ని మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా పెంట ఎవరు పెట్టుకుంటారు అబ్బా? వాళ్ళకు పెంట ఇది, వాళ్ళకు ఇది పెంట. ఇది ఎవరు పెట్టుకుంటాడు? ఇదంతా ఇది ఎవరైనా మాట్లాడతారా? ఎవరి దగ్గర ఉన్నదా ఈ డేటా, ఈ స్టాటిస్టిక్స్ ఎవరి దగ్గర ఉన్నదా? నేను వీళ్ళ ఇంట్రెస్ట్ తో మాట్లాడుతున్నా. వాళ్ళు బదనాం అయ్యే పనులు వాళ్ళు ఎందుకు చేసుకుంటారు? అధికార పక్షం వాళ్ళు. ఇప్పుడు నేను కూడా నేను ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం ఉంది. మంచిగా ఎక్కడికో పోయి మంచిగా కూర్చోగలుగుతా కదా. అధికార ఈ విమర్శలు 10 ఏళ్ల నుంచి ఈ అంశాల గురించి ఎవరు మాట్లాడలే. గుర్తుపెట్టుకొని, కొత్తగా కాదు, ఇది నేనే మాట్లాడుతున్నా. కొత్తగా చూస్తున్న వాళ్ళు కొత్తగా చూస్తుండొచ్చు, కానీ వాళ్ళకు న్యాయం జరగాలనే అంశం మీద ఇప్పుడు కాదు, ఈ సంఘం పెట్టించిందే నేనబ్బా. ఫస్ట్ ఈ సంఘం ఈ ఫోటోలో ఉంటాడు చూడండి, పాషా. అయినే 69 ఉద్యమంలో షేక్ ఫకీర్ అని చెప్పి వీళ్ళన్న ఫైరింగ్ లో చచ్చిపోయాడు. ఇతని అధ్యక్షత పెట్టించి కుటుంబాలకు ఒక ఆర్గనైజేషన్ ఉండాలి. ఆర్గనైజేషన్ ఉండి వీళ్ళ ఆర్గనైజేషన్ తరఫుకెళ్ళి ఫైట్ చేయాలి. మేము ఇండివిజువల్స్ కన్నా కుటుంబాలు కొట్లాడాలి అనే ఉద్దేశంతో ఈయన పెట్టిన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. తెలంగాణ వచ్చిన తర్వాతనే చనిపోయాడు. కానీ ఇది ఎప్పుడు నేను ఆర్గనైజేషన్ పెట్టింది లాంగ్ బ్యాక్ పెట్టిన 2000s టైమ్స్ లో పెట్టిన 2006-7 ఆ టైంలో ఆర్గనైజేషన్ అమరుల కుటుంబాల. ఈయన చాలా మందికి తెలుసు కూడా, చాలా కుటుంబాలకు కూడా పోయింది. అయితే ఇప్పటి నుంచి కాదు ఇదంతా. ఎంతంటే ఉట్టిగా ఏం పనిలో మాట్లాడే మాటలు ఇవన్నీ. అధికార పక్షం ఇప్పుడు ఇది పెట్టుకుంటాడా? ఇప్పుడు ఆయన చేసే, ఒకవేళ నాతో అడిగిపిచ్చి వాళ్ళు చేసేది ఉంటే బెటరే ఉంటుండే, కానీ మరి వాళ్ళు చేస్తలేరు కదా. నిన్ననో ఇయ్యాలనో పొన్నం ప్రభాకర్ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది, పోస్ట్ పోన్ చేసి పడేసారు వాళ్ళు. వాడిని 12వ సంవత్సరం వార్షికోత్సవం చేసుకునేటప్పుడు దాని లోపల ఇస్తారట. అంటే నెక్స్ట్ 11వది కూడా, అది 10 అయిపోయింది కదా, 11వది కూడా కాదు, 12 దానికి అని చెప్పి మీకు కావాలంటే నా వీడియో వినిపిస్తా నేను. సో పోస్ట్ పోన్ చేసి పడేసారు. ఒకవేళ వీళ్ళ తరపు ఎందుకు అబ్బా, నేను వాళ్ళని దించుతున్నా కంప్లీట్ గా. వాళ్ళకున్న అహంకారము, వాళ్ళు ఏదైతే ఇప్పటిదాకా చెప్పుకుంటూ వచ్చి మేము 100 రోజులు చేస్తున్నాం అన్నారో, నేను వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాను. ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతున్నా అంటే, మీరు చేస్తలేరు కాబట్టి. క్వశ్చన్ చేసి వాళ్ళు ఎట్లా క్వశ్చన్ చేపిస్తారు చెప్పండి? ఆ పొజిషన్ వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు అంటే, దీనిలో భాగస్వాములు వాళ్ళే కదా. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో రానందుకే కదా ఇప్పటిదాకా కేసు పెండింగ్ ఉంది. నువ్వు ఫస్ట్ రాగానే అట్లీస్ట్ నువ్వు ఈ కుటుంబాల గురించి ఆలోచించిన ఆయన, తర్వాత నువ్వు చాలా ఉన్నాయి పెండింగ్ ఇష్యూస్, చాలా ఉన్నాయి. అవి కూడా నేను చాలా భీకరంగా మాట్లాడుతున్నా. ఎవరు మాట్లాడితే నేను అన్కాంప్రమైజింగ్ కదా, నేను అన్కాంప్రమైజింగ్ గా మాట్లాడుతున్నా. బహిరంగంగా మీడియా ముందు అధికార పార్టీ పైన విమర్శలు చేసే కంటే ముందు ఒక సూచన అధికార పార్టీ సంబంధించిన నాయకులకు మీకున్న పరిచయాలతోటి ఇవ్వచ్చు కదా. అయ్యో, ఇవన్నీ అయినాయి. ఇప్పుడు ప్రగతి భవన్ పోయి ప్రజాభవన్ పెడితే అందులో అప్లికేషన్లు కూడా ఇచ్చినాము. వాళ్ళ దగ్గర తీసుకుపోయినారు, కలెక్టర్ దగ్గరికి ఇచ్చినాము. ఇవెందుకు భయ్, నేను 1 వీక్ అవుతుంది కదా, నాట్ 1 వీక్, 26th మొన్న 26th రోజు స్తూపం దగ్గర ఆ కుటుంబాలతో నేను బహిరంగంగా చెప్పినా కూడా, అరే మీరు ఇవి చేయండి. ఇప్పుడు నేను ఆధారాలతో బయటపడుతున్నా. నేను వాళ్ళ కాషన్ చేయలేదని కాదు, కాషన్ చేస్తున్నాం.
అయినా వాళ్ళు చాలా పెద్ద మనుషులు అయిపోయారు, చాలా మంది అలా పెద్ద మనుషులు అయిపోయారు. ఇటువంటి అంశాలు వాళ్ళకు పరిగణలోకి తీసుకుంటారు. ఎక్కడ తెలంగాణ ఎక్కడ అమర్లే అవన్నీ ఓటు పట్టించుకుంటాడు. పైసలు ఇస్తే జనం ఓట్లేస్తారు, తాగిపిస్తే జనం ఓట్లేస్తారు, సీరియల్ పంచితే జనం ఓట్లేస్తారు, జనం బిచ్చగాన్లు అనే ఫీలింగ్ ఉన్నారు వాళ్ళు, మొత్తం తలకాయలకు ఎక్కున్నారు. అందుకే వాళ్ళకి ఏ ఇష్యూ మీద పట్టింపు లేదు, వాళ్ళకి ఎవడేం చేస్తాడని లెక్క ఉన్నది. 4 రోజులు మొత్తుకుంటారు ఊకుంటారు అని చెప్పండి. ఇది మొత్తుకొని ఊకునే పని కాదు, ఇది సెంటిమెంట్ కు సంబంధించినటువంటి అంశం. అందుకే వాళ్ళకి పెద్ద పట్టింపు లేదు. గాడ మాట్లాడితే ఏమవుతుంది అని అనుకున్నారు అమరుల కుటుంబాలు అక్కడ. ఇలా తెలిసి వస్తుంది ఇవన్నీ ఆధారాలు. ఇప్పుడు చాలా మందికి ఉండొచ్చు కదా, ఎందుకు మాట్లాడుతున్నా, నీకేం సంబంధం ఏంటిదని మాట్లాడితే నాకున్నటువంటి వీళ్ళతోని సంబంధం అనుబంధం ఏందో నేను అవన్నీ చెప్పేటందుకే చెప్తున్నా. ఇప్పుడు ముఖ్యమంత్రి పక్కన కూడా చాలా మంది మేధావులు ఉన్నారు. సో ఈ మేధావిలకు మించిన మేధావి పృథ్వీరాజు అంటే నేను మేధావి అని చెప్తలేను. నేను ఒక మామూలు మనిషిని, తెలంగాణలో పుట్టినటువంటి గడ్డ మీద పుట్టినటువంటి ఒక మామూలు వ్యక్తిని. నేను మేధావిని నేను ప్రొజెక్ట్ చేసుకుంటే నాకు అవసరం కూడా లేదు. కానీ ముఖ్యమంత్రి పక్కకు ఉన్నటువంటి మేధావుల మేధస్సు ఎంత ఉన్నదో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. అలా మేధస్సు ఎవరు తయారు చేసిండో చూడండి. ఇది కలెక్టర్స్ ఆర్ అవేర్ దట్ గవర్నమెంట్ హాస్ డిసైడెడ్ టు సెలబ్రేట్ ద తెలంగాణ Formation Day, 2nd June 2024. Okay, the Honorable Chief Minister will unfold the national flag. Sorry, the program undi. Government have decided to extend a special invite to the families of the Telangana martyrs. Okay, and to the important participants in the movement for formation of separate state of Telangana. A list of martyrs compiled from various sources is enclosed list 1. Okay. పెట్టి కలెక్టర్స్కి అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీరు అరేంజ్మెంట్స్ చేయండి వాళ్ళని తీసుకొస్తాను అని చెప్పని. ఓకే, ఇందులో ఉద్యమకారులు కూడా ఉన్నది. నేను జస్ట్ ఓన్లీ నేను కుటుంబాలకు సంబంధించి వాళ్ళ మేజర్స్ గురించి అడుగుతున్నా. నువ్వు అడుగున మంచి క్వశ్చన్ అడిగినావు నువ్వు. ఇగో ఇందులో ఉన్నది కదా, ఇది లిస్ట్ వాళ్ళు గవర్నమెంట్ తయారు చేసిన లిస్టు. సూర్య ఆదిలాబాద్ హార్ట్ అటాక్. ఎవరు సూర్య అంటే ఏంది? సన్ ఆఫ్ లేదా, అడ్రస్ లేదా ఆయనకు కులం లేదా, గోత్రం లేదా, నువ్వు నీ ఇంటి నెంబర్ లేదా? చూడు సూర్య చూడండి, జస్ట్ సిహెచ్ అంటే సిహెచ్ ఎవరు? సిహెచ్ సురేఖ అంట. సురేఖ ఎవరు? వామన్ రావు. నర్సయ్య సన్ ఆఫ్ లేదా, ఇంటి పేరు లేదా, ఎట్లా జస్ట్ హార్ట్ అటాక్ అని పెట్టి పడేసిండు. చిన్నయ్య, సాలమ్మ, మీరు చూడండి. మహేష్, ఉట్టి మహేష్. ఎవరి మహేష్ ఏంది? మండలి ఏంటిది? ఊరేంటిది? జాడపత ఏంటిది? ఏదైనా ఉండాలి కదా. కిరణ్ అంట, రాజాగౌడ్, కిరణ్ అని జస్ట్ జిల్లా, జస్ట్ ఆదిలాబాద్ జిల్లా. రవి, ఇగో దత్తు ఆదిలాబాద్ పెస్టిసైడ్స్తో చచ్చిపోయాడు నిలబెట్టి. నర్సయ్య, స్వామి, ఇట్లా 200 పేర్లు ఉన్నాయి ఈ లిస్ట్లో. వాళ్ళు డిక్లేర్ చేసినటువంటి 998 పేర్లల్లో 200 పేర్లు ఇటువంటివి ఉన్నాయి. ఇగో ఇప్పుడు నేను మీకు కొన్ని పేర్లు చూపిస్తా చూడండి. ఇగో మంజుల 199 పేరు మీద మంజుల అని ఉన్నది ఇక్కడ. కరీంనగర్ నుంచి ఉంది. కరీంనగర్ పెస్టిసైడ్స్తో చనిపోయిందని పెట్టిండ్రు. సేమ్ 199కి 106 మళ్ళీ చూస్తే మంజుల, సేమ్ కరీంనగర్ పెస్టిసైడ్ రిపిటేషన్. ఎవరి మంజుల? ఇద్దరు ఒకటేనా? ఎవరు అసలు? నేను చచ్చిపోయిందా, ఆమె నిజంగా చచ్చిపోయిందా లేదా, ఎట్లా ఏంటి? ఇక్కడ అడ్రస్ ఏమైనా ఉండాలా? ఇక్కడ పెట్టిండ్రు. జీవన్ కుమార్ చిర్రాన్ పెట్టిరు కరీంనగర్ హ్యాంగింగ్. లక్ష్మీబాయి గాంధీనగర్ జగిత్యాల్ టౌన్ కరీంనగర్. ఇగో ఫోన్ నెంబర్ కాడికి వెళ్ళి ఇట్లా పెట్టిరు. ఇది ఆథెంటిక్, ఇది రియల్. మీరు అన్నారు ముఖ్యమంత్రి చుట్టూ మేధావులు బాగున్నారు కదా అని చెప్పని. ఇగో వీళ్ళ మేధస్సు ఇట్లున్నది. ఇగో పృథ్వీరాజ్ ఉన్నది ఇక్కడ. పృథ్వీరాజ్ కరీంనగర్ సేమ్ ఎన్ఏ ఉన్నది. ఇక్కడ కూడా పృథ్వీరాజ్ ఏంది 100వ నెంబర్ కూడా అదే ఉంది. పృథ్వీరాజు 198 కూడా పృథ్వీరాజు కరీంనగర్ హార్ట్ అటాక్. ఇగో మల్లేష్ రాజు, ఇక్కడ ఒక రాజు ఉంటుంది హైదరాబాద్ సెల్ఫ్ ఇమోలేషన్. మళ్ళీ సేమ్ రాజు ఇక్కడ రిపీట్ అవుతుంది. కరీంనగర్ అని పెట్టి పడేసింది దాన్ని. ఇక ప్రతిదీ మల్లేష్ అక్కడ ఉంటుంది. మల్లేశం ఇంకోటి ఇదే పేజ్లో చూడండి. శ్రీనివాస్ గోలీ 207, శ్రీనివాస్ గోలీ 209, శ్రీనివాస్ గోలీ. ఓకే, కరీంనగర్ పెస్టిసైడ్. శ్రీనివాస్ గోలీ కరీంనగర్ పెస్టిసైడ్. మరి ఇది వీళ్ళు మేధావులా? మరి నేనేమనాలి? ఎవరు మేధావులు అనాలి ఇప్పుడు దీంట్లో? చూడండి మొత్తం అసలు హార్ట్ అటాక్స్ మేము పరిగణనలోకి తీసుకోలే. చావులు, హార్ట్ అటాక్స్, బర్నింగ్ కావచ్చు, హ్యాంగింగ్ కావచ్చు, డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ సూసైడ్స్ తీసుకున్నారు అప్పుడు. కానీ హార్ట్ అటాక్స్ అని దింపి పడేసి ఇలా హార్ట్ అటాక్ నిజంగా ఏదైనా పబ్లిక్ మీటింగ్ వచ్చి అక్కడికి వచ్చి ఆ ఉపన్యాసాలు వినుకుంటున్నావు, లేకపోతే అదే యాజిటేషన్ ప్రోగ్రామ్కి వచ్చి, లేకపోతే కొందరు టెంట్లో నిలబడి వాళ్ళు మాట్లాడుతుంటే కావచ్చు, అది చూసుకుంటా కుప్పగూలినటువంటి వాళ్ళను కొన్ని యాడ్ చేశారు. దానిలో తప్పేం లేదు. కానీ మొత్తం నువ్వు లిస్ట్ మొత్తం హార్ట్ అటాక్స్ అని పెట్టేసి దొంగ ఫేక్ లిస్ట్ అని చెప్పడం. ఫేక్ లిస్ట్, ఫేక్ ఇంటెలెక్చువల్స్. నువ్వు అన్న మేధావులు అవుతున్నావు, ఫేక్ మేధావులు. వాళ్ళు మేధావులే కాదు, నేను మేధావులకు పరిగణనకు తీసుకుంటలేను. మేధావులు అంటే జ్ఞానం, శీలం, కరుణ, కార్యాచరణ ఉన్నోడు మేధావి. వీళ్ళకి ఏవీ లేవు. జ్ఞానం లేదు, శీలం లేదు, కరుణ లేదు, కార్యాచరణ లేదు. బుద్ధుడు అదే చెప్తాడు, ఈ 4 గుణాలు ఉన్నోళ్ళనే మేధావిగా పరిగణించాల్సిన అవసరం ఉంటుందని. ఈ 4 గుణాలు నాకు అక్కడ ఏమనుకున్నాయని నేను అనిపిస్తలేదు. అవి ఉండేది ఉంటే ఇంత దరిద్రంగా చేయరు, ఈ లిస్ట్ దరిద్రంగా చేయరు. సో అందుకని మీరు కూడా దయచేసి వాళ్ళని మేధావులు అనకండి. ముఖ్యమంత్రి పక్కకున్న వాళ్ళందరూ కూడా మేధావులు, వాళ్ళకి పెద్ద మేధస్సున్నదని పెద్ద అనుకోకండి. చూడండి మొత్తం సర్క్యులేట్ అయింది. ఇది మొత్తం ఇగో కోదారి కుమారస్వామి కరీంనగర్ పెస్టిసైడ్. కోదారి కుమారస్వామి 339, 340 ఏమున్నది? కుమారస్వామి కోదారి
ఇగో ఇది వీళ్ళ మేధస్సు అన్నట్టు అంటే ఇంటి పేరు అటు ఇటు చేసి కూడా నెక్స్ట్ ఇంకోటి యాడ్ ఎందుకు లిస్టు ఇప్పుడు మేము అడుగుతున్నాం పృథ్వీరాజ్ అంటే అడుగుతున్నాడు ఏదిరా మీ 1200 లిస్టు మంది లిస్ట్ ఏది అన్నందుకు దీనికి ఒక 350 400 పేర్లు యాడ్ చేసిరు ఇట్లా కింది మీరు చేసేసి పేర్లు పెట్టేసి బయటకు రిలీజ్ చేసి పడేసారు అంటే వాళ్ళ డిపార్ట్మెంట్స్ సర్క్యులేట్ అయింది సో వీళ్ళందరినీ తీసుకురావాలి ఇది ఎవరు చూడరు అని చెప్పి తీసి పక్క పడేసి ఇంతకుముందు మల్లేష్ చూపించిన కదా ఇగో ఈడొక మల్లేష్ ఉన్నాడు చూడండి ఇక్కడ మల్లేష్ సేమ్ ఇక్కడ అనిల్ కుమార్ ఉన్నాడు అబ్బా 372 అనిల్ కుమార్ ఇవి చాలా ఉన్నాయి ఇట్లా నేను చెప్తున్నా 372 అనిల్ కుమార్ మహబూబ్ నగర్ హ్యాంగింగ్ 377 కూడా మళ్ళీ అనిల్ కుమార్ రెడ్డి సో సేమ్ అనిల్ కుమార్ రెడ్డి 372 మళ్ళీ 377 అనిల్ కుమార్ రెడ్డి మహబూబ్ నగర్ హ్యాంగింగ్ ఇది ఎట్లా నాగరాజు 4 ఉన్నాయి నాగరాజు అనే పేరు మీద ఇట్లా 4 ఉన్నాయి నేను చూపిస్తాను మీకు ఈడో నాగరాజు ఇగో ఈడొక నాగరాజు అడ్రస్ ఉండాలన్నా ఎక్కడన్నా మెదకు ఇది మెదకు అది మెదకే ఇగో చూడండి ఇక్కడ పండారి సుంకే పక్కకు 3 లెటర్ రాసింది పారా ఏంది ఎవరు వీళ్ళంతా ఎట్లా డిసైడ్ ఇంతకుముందు నాగరాజు చూపించిన కదా ఇక్కడ ఒక నాగరాజు ఉన్నారు చూడండి యాదయ్య ఇక్కడ యాదయ్య ఇక జస్ట్ సింపుల్ యాదయ్య ఈయన హార్ట్ అటాక్ ఇది హార్ట్ అటాక్ ఎవరు ఇదంతా ఎక్కడికి వెళ్ళి వచ్చింది లిస్ట్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఎవరు తయారు చేశారు ఏ మేధావి తయారు చేశారు ఇప్పుడు ఇక్కడ ఉన్నది కదా ఈశ్వర్ పబ్బా నల్గొండ సేమ్ హార్ట్ అటాక్ ఇది సేమ్ చూడండి ఇక్కడ ఈశ్వర్ పబ్బా ఏ నెంబర్లో ఉన్నది 479 500లో కూడా ఈశ్వర్ పబ్బా సేమ్ నల్గొండ మళ్ళా ఎవరు తయారు చేశారు ఇప్పుడు అంజిరెడ్డి ఉన్నది సేమ్ అంజిరెడ్డి చందా నల్గొండ సెల్ఫ్ స్టాబింగ్ అని పెట్టింది మళ్ళీ సేమ్ అనిల్ రెడ్డి చందా నల్గొండ సెల్ఫ్ ఇమోలేషన్ 515లో సేమ్ పేరు ఉంటుంది 521లో సేమ్ పేరు ఉంటుంది మల్లేష్ ఇక్కడ ఉంటుంది 504 కింద మల్లేష్ చిన్నం నల్గొండ పెస్టిసైడ్ ఇట్లా మొత్తం మీరు లిస్ట్ అంతా తీసుకోపోతే ఇగో శ్రీనివాస్ సేమ్ రంగారెడ్డి ఫాస్టింగ్ శ్రీనివాస్ దండిగాల సేమ్ 650 651 సేమ్ చూడు ఇగో ఒరిజినల్ అంటే కరీము నిజామాబాద్ ఫాలింగ్ ట్రైన్ కింద పడి చనిపోయిండు ఇగో వాళ్ళ ఊరి పేరు ఉన్నది నిజామాబాద్ ఉన్నది సెల్ ఫోన్ నంబర్ కూడా ఉన్నది ఇట్లా ఉండాలి కదా నీకు డీటెయిల్స్ ఇగో ఇక్కడ ఉన్నది యాదిరెడ్డి మందాటి యాదిరెడ్డి ఇక్కడ పార్లమెంట్ ముంగట హ్యాంగింగ్ చేసుకున్నటువంటి యాదిరెడ్డి పేరు ఇక్కడ ఉన్నది ఇక్కడ చూడు వాళ్ళ బ్రదర్ పేరు రాసినది వాళ్ళ తల్లిని కూడా మొన్న కలిసిన ఒక మీటింగ్ లో ఓకే ఇగో రంగారెడ్డి జిల్లా ఇట్లా ఉండాలి మొయినాబాద్ సంబంధించినటువంటిది ఇగో ఇక్కడ కూడా ఇవి ఒరిజినల్ భూక్యా ప్రవీణ్ వరంగల్ కు సంబంధించినటువంటి భూక్యా ప్రవీణ్ చూడు ఇగో రాజు వంగాల 831 పేరు రాజు వంగాల 832 పేరు కూడా రాజు వంగాల వరంగల్ సెల్ఫ్ ఇమోలేషన్ ఇది ఎట్లా దీన్ని ఎట్లా కన్సిడర్ చేస్తాం జైపాల్ రెడ్డి తక్కువ టైంలో ఫుల్ డీటెయిల్స్ గవర్నమెంట్ తీసుకోలేకపోయింది అనుకోవచ్చు కదా ఇది దొంగ లెక్కలు పెట్టి నువ్వు ఫుల్ డీటెయిల్స్ తీసుకోలేకపోయింది అంటావు ఏంది గవర్నమెంట్ 6 నెలలు అయింది ఒక్క రోజులో తీసుకోవచ్చు తెలుసా 1 డేలో నువ్వు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే కిందికి వెళ్ళి మొత్తం నువ్వు ఊర్లలోకి పోయి ఇలా నువ్వు ఒక్క రోజులలో చాలా మందిని బస్సులు పెట్టి నువ్వు హైదరాబాద్కి ఎట్లా తీసుకొచ్చి చూపించుకున్నావు నువ్వు షోకేస్ ఎట్లా చేసినావు నువ్వు మొత్తం అమరుల కుటుంబాలను తీసుకొచ్చినా అని అంటే ఎవరు అమరుల కుటుంబాలు ఎవరు కాదో తెలియదు ఎవరు ఒరిజినల్ తెలియదు ఎవరు కాదో తెలియదు ఒరిజినలే ఉన్నారనుకో మరి ఇంకా మిగిలిన సంగతి ఏంది నువ్వు లిస్టే నువ్వు కరెక్ట్ చేయలేదు ఇవాళది కాదు కదా పంచాయతీ 6 నెలల నుంచి ఉన్నది ఓకే నేను అడిగిన 26వ తారీఖు నుంచి అన్నా కానీ నీకు మీ ప్రభుత్వాలకు మీ మేధావులకు మీకు హోష్ కనుకుండేది ఉంటే మీరు అప్పటి నుంచి చెప్తే ఒక్క రోజుల లిస్ట్ మొత్తం వస్తుంది కదా బయటికి వస్తుంది కదా ఎవరు తయారు చేసిర్రు ఏ హౌలాగాన్లు తయారు చేసిర్రు దివానాగాన్ల హౌలాగాన్ల మంచోళ్ళ చెడ్డోళ్ళ ఏమనాలా ఈ లిస్టు చూసిన తర్వాత ఈ పరువు తీస్తుంది ఇదంతా ఇలా మేము బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి వస్తున్నది ఎందుకంటే మీతో మాట్లాడేందుకు యాక్సెస్ కూడా లేకుండా చేశారు కదా ప్రభుత్వాలు రావాలి నిరంకుశత్వం ఉండొద్దు ఇవన్నీ మాట్లాడేందుకే ఉన్నాయి ఇవన్నీ ప్రజాప్రభుత్వాలు ఇవన్నీ మరి నీ దగ్గరకు వచ్చి అప్లికేషన్స్ ఇచ్చింది కదా కొత్తగా కాదు కదా అప్లికేషన్స్ ఇచ్చిన నువ్వు షార్ట్ అవుట్ చేస్తున్నారు మేము జిల్లాలకు పంపించినాం కిందాకు పంపించినా ఉన్నారు కదా ఏమైంది మరి కింద మీరు అప్లికేషన్స్ అయితే పోయినాయి కదా కలెక్టర్లు ఏం చేస్తున్నారు నువ్వేం చేస్తున్నావు మరి ఇక్కడ కూర్చొని ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు మీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు మీ పోలీస్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు మీరు చేస్తున్న పనులు ఏంటి ఒక్క రోజులో మొత్తం నువ్వు లిస్ట్ అంతా తీసుకొచ్చుకొని ముంగట పెట్టుకోవచ్చు కదా ఇదేంటి రిపిటేషన్స్ ఏంటి ఈ దొంగ పనులు ఏంటి ఈ దొంగ పనులు చేసేటి ఇవన్నీ అవారగాన్లు పిచ్చోళ్ళు చేసే పనులు ఇవన్నీ గిట్లా డబల్ ఎంట్రీస్ చేస్తారా ఎవడన్నా జైపాల్ రెడ్డి జంగం వరంగల్ హార్ట్ అటాక్ సేమ్ నేమ్ 801లో ఉంటుంది 812లో కూడా జంగం మళ్ళా జైపాల్ రెడ్డి జంగం వరంగల్ హార్ట్ అటాక్ ఏంది ఇది ఏంది ఇది చదువుకున్నోడు చేసే పనేనా ఇది గ్యాంగ్స్టర్స్ చేసే పనులు ఇవి ఏదైతే అధికారికంగా గవర్నమెంట్ రిలీజ్ చేసిందో రేపు పొద్దుగాల వాళ్ళు కూడా సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది అంత గుడ్డిగా కూడా చేసే అవకాశం ఉండదు కదా నేను అంటాను అరే ఇప్పుడు నీకు అది ఏబిసిడీలు వస్తాయి కదా భయ్ నాకు ఏబిసిడీ అయితే వస్తాయి నీకు ఉన్నాయా లేదా ఇక చూడు డబుల్ పేరుతోటి ఉన్నారు చనిపోయిన సేమ్ పేరు సేమ్ ఇంటి పేర్లతో సేమ్ పేర్లతో ఇద్దరు చచ్చిపోయిన వాళ్ళు ఉంటారా చలో భయ్ ఇది ఉండేది ఉంటే నన్ను మొత్తం సెక్రటేరియట్ ముంగట నిలబెట్టి నేను నిలబడతాడా గవర్నమెంట్ షూట్ చేయమని చెప్పండి నన్ను ఇట్లా కనుక వీళ్ళు చెప్పినాయి కనుక సేమ్ కనుక ఉండేది ఉంటే ఐఎమ్ రెడీ
నన్ను నా జీవిత ఖైదు చేస్తారా, నేను పోయేటందుకు రెడీగా ఉన్నా, పోయేటందుకు రెడీగా ఉన్నా. నేనే పోయి చెప్తా నేనే చేసిన అని చెప్పి కూడా చెప్తాను నేను. చలో నన్ను యూ హ్యాంగ్ మీ దమ్ ఉండేదంటే ప్రభుత్వానికి. అసెంబ్లీ ముంగట అదే అమర్ల స్తూపానికి హ్యాంగ్ చేసి పడేసాను. ఇప్పుడు నేను చెప్పేది అంటే ఇవి తప్పులు ఇట్లా రిపిటేషన్ వాళ్ళు చెప్పిన ఇప్పుడు నేను అన్ని చెప్తున్నా కదా డబల్ అట్లా ఇద్దరు ఉన్నట్టు కనుక చూపిమని చెప్పండి. ముఖ్యమంత్రికి చెప్తున్నా చూపిమని చెప్పండి, చూపిమని చెప్పండి. నేను నన్ను స్తూపం కాదు నువ్వు ఎక్కడ హ్యాంగ్ చేస్తావో చెప్పండి, అక్కడ నేను రెడీ టు గెట్ హ్యాంగ్డ్. లేకుంటే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, వదిలేస్తావా, రిజైన్ చేస్తావా, లేదా నీ దగ్గర కోటర్ని మొత్తం చేంజ్ చేసి నువ్వు సకాల పెట్టుకుంటావా? డిసైడ్ చేసుకో. నువ్వు కుటుంబాలకు సంబంధించి నువ్వు ఇట్లా చేస్తున్నావు కదా. ఇగో సునీల్ కుమార్ మిరియాల్కర్ వరంగల్లో ఐ థింక్ రిపోర్టర్ తన సునీల్ కుమార్ వరంగల్ హ్యాంగింగ్, సునీల్ కుమార్ మిరియాల్కల్ వరంగల్ పెట్టిరి, ఇక్కడేమో హనుమాన్ నగర్ యూనివర్సిటీ ఎదురుగా ఉంటుంది, అక్కడ ఉంటుండే తన చనిపోయిండు. సేమ్ సునీల్ కుమార్ తను ఇంకో పేరు చూపియండి, ఇంకో సునీల్ కుమార్ ఎవరు, ఈ సునీల్ కుమార్ ఎవరు చచ్చిపోయినా చూపియండి నాకు. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, పోయి అడగండి మంత్రులను అడగండి, సోయి లేని మంత్రులను అడగండి, సోయి లేని ముఖ్యమంత్రిని అడగండి, అఫీషియల్స్ అడగండి, చూపిమని చెప్పండి. మీరు అడిగేదానికి ముఖ్యమంత్రి పొద్దుగాల సమాధానం చెప్తాడు. సో ఏ అమరవీరులు అయితే కుటుంబాలు చనిపోయినా మేము లిస్ట్ రిలీజ్ చేసినామో ఇది ఉద్యమకారులే గుర్తించారు, ఉద్యమకారులే ఆ లెక్కలు తీస్తేనే మేము ఇది అధికారికంగా రిలీజ్ చేసామని సమాధానం చెప్పుకున్నాం. అరే సోయి ఉండదా అబ్బాయి, పేర్లు డబల్ వచ్చినాయని చూసుకునే సోయి కూడా ఉండదా? ఏం అధికారులు, ఎవరు ఉద్యమకారులు, ఎవరిని ఐడెంటిఫై చేసినావు, నీ కమిటీ ఏది, నువ్వు ఎవరు, నీ కమిటీ ఏది, ఉద్యమకారులను కరెక్ట్ ఉద్యమకారులా కాదా అనేది ఐడెంటిఫై చేసిన కమిటీ ఏది? పాటనట్లే చేసినావు దీని ఏది, నువ్వు ఏది, ఎవరు ఇచ్చిన చూపి, మరి వాళ్ళనైనా పని చేయి నువ్వు. అది ఆ బద్నాం ఎవరికి వస్తుంది? నీకే వస్తుంది, ముఖ్యమంత్రికి వస్తుంది కదా. నీ పనితనం, నీ ఎంత జోర్దార్ పనితనం ఉన్నదని చూపిస్తేందుకు వస్తుంది నీది ఇది. ఇప్పుడు ఇది కోదండరామ్ ఆధ్వర్యంలో ఈ లెక్క బయటకు వచ్చినట్టు తెలుస్తా ఉన్నది. కోదండరామ్కి ఉద్యమంతో అయితే సంబంధం ఉంది కదా. ఉద్యమంతో సంబంధం ఉంటే ఇంత చక్కదైన లిస్ట్ రాదు కదా. కోదండరామ్ ఒక ప్రొఫెసర్, నెలకు జీతం తీసుకుంటుండు, ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉండే, ఇప్పుడు రిటైర్ అయ్యిండు, పెన్షన్ కూడా వస్తుంది ఆయనకు. మరి ఆయన తలకాయ ఉండి చేసిండా, తలకాయ లేకుండా చేసిండా? లేకపోతే ఇదంతా ఎవడు తలకాయ ఉన్నాడు ఎవడు చూడడు కాబట్టే మనం రిలీజ్ చేసి పడేసి ఆ లిస్ట్ నువ్వు 550కి వెళ్ళి 990 మంది చేసి పడేస్తే లొల్లుడిచిపోతుంది. ఎవడు మాట్లాడాడు, పృథ్వీరాజ్ అంటే కూడా ఎవడు మాట్లాడాడని ఇవన్నీ నేను కూడా ఊహించలేదు. 31st రోజు ఈవినింగ్ వస్తే నేను మొన్న రాత్రి కూర్చొని మొత్తం ఇదంతా అసలు ఏంది, ఇదంతా చూస్తే ఇదంతా ఏంది, తప్పుల తడక, ఇదంతా ఏం సంగతి ఇదంతా అని. కోదండరాము కనుక చేసేది ఉంటే, ఈ తప్పు చేసేందుకు కోదండరామ్ కూడా బుక్కలు వరాయాలి ఒకవేళ ఉండేది ఉంటే. ఎందుకు ప్రభుత్వాన్ని బద్నాం చేసినట్టుగా నువ్వు ఎందుకు చేసినావు అని చెప్పని తీసి బుక్కలు వాడాలి కోదండరామ్ను. ఈ గ్యాంగ్ ఎవడెవడుతున్నా వాళ్ళందరినీ చేయాలి, లేకపోతే ముఖ్యమంత్రి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి దీనికి. ఎట్లా తయారైంది లిస్ట్, ఎట్లా తయారైంది అని చెప్పని. తప్పు ఇవి రిపిటేషన్స్ నువ్వు అన్నావు కదా, నువ్వు అన్నట్టు ఇట్లా ఇద్దరే కనుక ఉండేది ఉంటే నేను శిక్షకు సిద్ధం, దేనికంటే దానికి సిద్ధం. బరాబర్ చెప్తున్నా. ఇగో చూడు, ఇక్కడ కూడా కుమారస్వామి కోడెపాక, ఇక్కడ కూడా కుమారస్వామి కోడెపాక సేమ్ 919 922 రెండు వరంగల్ పెస్టిసైడ్ ఇద్దరు వరంగలే ఉంటారు. వీళ్ళు అడ్రస్ ఉండదు, ఏముండదు ఇంట్లో మొత్తం. దొంగ పేర్లా, ఇవి మంచి పేర్లా, నిజంగా చచ్చిపోయినోడా, చచ్చిపోతే ఇద్దరు ఉండేది ఉంటే చెప్తున్నా. మళ్ళీ ఇద్దరు కనుక ఉండేది ఉంటే నువ్వు ఏదంటది భయ్ సారయ్య, బొంత సారయ్య ఇద్దరు పేరు ఉంటాయి. వరంగల్ హైటెన్షన్ ఇద్దరు సేమ్ పేర్లు ఉంటాయి, ఇద్దరు కరెక్టే ఉంటారు, ఇద్దరు అదే ఉంటారు, ఇద్దరు పోయి సేమ్ అదే పట్టుకొని చచ్చిపోయినరా. నేను చాలా కొన్ని వందలాది కుటుంబాల దగ్గర పోయినా, నేను నాకు తెలుసు, నేను అన్ని చూసిన. ఇట చూడు సేమ్ చిన్నగా డీ చేసి ఎల్ను డీని చేంజ్ చేసేసారు, 938 940 సేమ్ కింది మీద చేంజ్ చేసి పడేసారు. ఈ పేర్లు నువ్వు నన్ను కింద గంప గుర్తుపడుతున్నా, ప్రతి పేజీలో ఉన్నాయి కదా ఇట్లా. మల్లికార్జున్ వరంగల్ అన్నాడు. మల్లికార్జున్ ఎవరు? మల్లికార్జున్ ఇంటి పేరేంది? మల్లికార్జున్ సన్ ఆఫ్ ఏంటిది? ఇట్లా ఎన్ని పేర్ల బా మొత్తము. ఇగో తిరుమలేష్ అంటే ఏంటిది? తిరుమలేష్ అని పెట్టేసేసారు. వరంగల్ హ్యాంగింగ్ పెస్టిసైడ్ ఇవన్నీ ఇగో ఇట్లా ఈ తప్పుల తడకలు మొత్తం. ఇగో సవేరా అంటే ఏంటిది? సవేరా వరంగల్, సవేరా ఎవరు ఉండాలి కదా, డీటెయిల్స్ ఉండాలి. ఇక్కడ పెట్టిండ్రు, ఇక్కడ డీటెయిల్స్. భాస్కర్ భాషపాక భాస్కర్, ఫాదర్ సో అండ్ సో. ఇక మొత్తం ఇది గవిచర్ల, వీళ్ళు ఈ ఊరికి పోయినా నేను, గవిచర్ల పోయినా. ఈ గవిచర్ల ఊర్లో అమరుల స్తూపం ఇనాగ్రేట్ చేసింది కూడా నేనే. ఆడ ఇద్దరు ఉంటారు, ఐ థింక్ ఉప్పలయ్య కొడుకు కూడా అదే అనుకుంటా. ఇద్దరు చనిపోయారు. శ్రీనివాస్ ఒక పేరెంట్ పేరు, ఇంకో అతని పేరు, అది నేను తీసుకుంటే సడన్ గా కనిపించింది. ఇదేమో వీడి రిపోర్టరు వరంగల్లో. ఇట్లా ఎన్ని చూపించాలి? ఇక్కడ ఉన్నాయి కదా. సుమన్, వెల్దండి సుమన్, ఇదే ట్రైన్ కడ్డం పోయి చనిపోయారు. వాళ్ళ ఫాదర్ పేరు తిరుపతి, తిరుపతి షాయంపేటలో, ఇది వరంగల్. ఇట్లా ఉండాలి అడ్రస్లు మొత్తం. ఇది ఉంటే ఇది రియల్. ట్రైన్ కడ్డం పోయి 100 స్పీడ్తో వస్తున్న ట్రైన్కు జెండా పట్టుకొని పోయి జై తెలంగాణ అనుకుంటూ పోయి చచ్చిపోయాడు. 3 సిస్టర్స్ వాళ్ళకు, వనిత,
వీళ్ళ మదర్ కూడా పేషెంట్ ఉండే ఇగో ఇవి ఒరిజినల్ కానీ మరి ఇవేంది డబల్ రిపిటేషన్స్ ఏంటి ఈ 442 సంగతి ఏంటిది ఇగో ఇక్కడ ఒకటి ఉన్నది భూక్యా ప్రవీణ్ ఇది భూక్యా ప్రవీణ్ హ్యాంగింగ్ చేసుకున్నాడు యాక్చువల్గా ఇది హ్యాంగింగ్ నరసింహపేట మండల్ ఇది భూక్యా ప్రవీణ్ ఫస్ట్ అమరుడు శ్రీకాంతాచారి కూడా కాదు ఫస్ట్ యాక్చువల్గా అందరికి సమాజం అందరు అనుకుంటారు శ్రీకాంతాచార్య మొట్టమొదటి అమరుడు అయిందని కాదు మొట్టమొదటి అమరుడు అయింది ప్రవీణ్ నాయక్ అమరుడు అయిండు ఓకే ప్రవీణ్ నాయక్ నరసింహపేట మండల్ వీళ్ళ మదరు ఏడ్చి చెవులు మొత్తము వినపడతలేవు ఆమె దగ్గరికి నేను పోయిన సంవత్సరం కూడా పోయి కలిసిన ఒక 6 నెలల కింద కూడా పోయి వాళ్ళ ఇంటికి పోయి ఉట్టిగా ఏం లేదు ఆడ పోయి కలిసి వచ్చాడు ఈయన సమాధి కూడా పోయి నేనే ఆవిష్కరించిన సమాధి భూక్యా ప్రవీణ్ సమాధిని కూడా నరసింహపేట మండల్లో వాళ్ళే కట్టించుకున్నారు అది కట్టించుకుని నన్ను వచ్చి పోమంటే పాషా కూడా ఉండే మేము పోయి నేనే ఆ సమాధి ఆవిష్కరణ కూడా నేను ఆడ పోయి కూర్చొని దండం పెట్టి నేనే చేసిన ఆ ఫోటోలు కూడా ఎక్కడన్నా ఉండుంటాయి వాళ్ళ ఊరికి పోయి ఈమెను ఇక్కడ హైదరాబాద్ కూడా చాలా సందర్భాలలో మీటింగ్ కూడా తీసుకొచ్చిన ఈయన ఫస్ట్ అమరు ఇట్లుండాలి ఇట్లా నరసింహపేట మరి ఇవన్నీ డీటెయిల్స్ అవి నీ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తున్నది నీ పరిపాలన ఏంటిది అసలు ఫస్ట్ నువ్వు ఏం చేస్తున్నట్టు యాదిరెడ్డిది ఆల్రెడీ చెప్పిన కదా ఇట్లా ఏవేవైతే ఒరిజినల్ ఉన్నాయో ఇట్లా సునీత కావచ్చు ఇక్కడ చాలా పేర్లు ఉన్నాయి సాయి కుమార్ ఈ సాయి కుమార్ ఎవరు నల్గొండ సాయి కుమార్ ఎవరు అంటే హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఇంజనీరింగ్ చదువుకుంటూ హాస్టల్లో ఉరేసుకున్నాడు అప్పుడు ఉద్యమకారులను అమరుల స్తూపం దగ్గరికి పోనిస్తే లేకుంటే నేను చనిపోయిన తర్వాత ఇది నా సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించినటువంటి అంశం కాబట్టి నేను చనిపోయినాకనైనా నా శవాన్ని అక్కడ తీసుకుపోమని చెప్పి ఆయన సూసైడ్ నోట్లో రాస్తాడు నా ఆఖరి కోరిక ఏంటంటే నా శవాన్ని అమరుల స్తూపం దగ్గర తీసుకుపోయి అక్కడ పెట్టిన తర్వాతనే మా ఊరికి తీసుకుపోండి అని చెప్పని ఆ పిల్లాడు రాస్తాడు ఇగో ఇది ఆయన చరిత్ర కోదాడకు సంబంధించినటువంటి నల్గొండ కోదాడ ఇది ఉండేది సాయి అని తన మీద పాటలు కూడా రాపించడం తర్వాత సో ఇట్లా నీకు ఒరిజినల్ ఉండేనేమో ఇగో శ్రీకాంతాచారి కూడా మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి మరి వీళ్ళందరూ ఎవరు బాగా ఇట్లా కూడా పాండు డి అన్నాడు ఎవరు పాండు ఎవరు ఎట్లా చెప్పాలి ఇగో నాగరాజు ఎన్ని నాగరాజులు కొన్ని మీకు చెప్పినా కదా జస్ట్ నాగరాజు పేరు పడేసారు నల్గొండ పెస్టిసైడ్ అట్లా 4-5 నాగరాజులు పడాయి ఇప్పుడు కేసీఆర్ పదే 1200 మంది ఆత్మ బలిదానం చేసిన కేసీఆర్ అంటా ఉండి ఆ తర్వాత రేవంత్ రెడ్డి కూడా అదే మాట్లాడిండు సో కేసీఆర్ కొంతమందికి 600 కుటుంబాల దాకా కొంత ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం ఉద్యోగం ఇచ్చే ప్రయత్నం చేసిండు సో ఈ లిస్ట్ లో కూడా కేసీఆర్ ఎవరైతే గుర్తించిండు వాళ్ళ పేర్లు ఏమైనా కనిపిస్తా ఉన్నాయి ఇప్పుడు నేను కొన్ని చెప్పిన కదా ఆ పేర్లు ఉన్నాయి కానీ అడిషనల్ గా వీళ్ళు రాసినాయి ఫేక్ పేర్స్ రాసి డబల్ రాసుకొని ఒక్కదాన్ని 2 ఆడోటి ఇప్పుడు పెట్టేసారు కదా అడ్రస్ లేవు ఒరిజినల్ కూడా ఉన్నాయి ఇంట్లో కానీ ఫేక్ ఉన్నాయి ఇలా చెప్తున్నా దొంగ పేర్లు కూడా ఉన్నాయి ఇలా ఇప్పుడు హార్ట్ అటాక్స్ ఇవన్నీ 442 హార్ట్ అటాక్స్ ఇవన్నీ తీసిన నేను లిస్ట్ మొత్తం తీస్తే ఇగో కరీంనగర్ లో 99 హార్ట్ అటాక్స్ అని పెట్టిండ్రు నిజామాబాద్ లో 21 నల్గొండలో 93 ఆదిలాబాద్ లో 26 మహబూబ్ నగర్ లో 10 మెదక్ లో 33 ఓకే వరంగల్లో 144 హార్ట్ అటాక్స్ అని సో ఇట్లా మొత్తం చూస్తే 442 హార్ట్ అటాక్ కేసెస్ అని పెట్టిరు ఇవన్నీ ఇవి ఏవి ఎవరు వీళ్ళ పేర్లేంది వీళ్ళ చక్కగైంది వీళ్ళ ఊరేంది వీళ్ళ వయసు ఏంది వీళ్ళు ఏం చదువుకున్నారు ఏదైనా ఉంటుందా ఉండదు ఇది గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి వచ్చింది పాసుల కాడికెళ్ళి వీళ్ళు ఇలా పెట్టి పంపిండ్రు ఇగో పాసులు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి కల్చరల్ సంబంధించినటువంటి పాస్ సపరేట్ మెయిన్ అక్కడిది మార్నింగ్ 10 o'clock సంబంధించినటువంటి పాస్ B2 పాస్ ఇగో A2 పాస్ ఇవన్నీ ఇది పరేడ్ గ్రౌండ్స్ కు సంబంధించింది ఇవి 2 అవే ఉన్నాయి ఈ పేర్ల లిస్టులు అన్ని పెట్టిన తర్వాత మరి ఏ మేధావి ఇప్పుడు నువ్వు నన్ను అంటివి నువ్వు మేధావి అని చెప్పి నువ్వు చెప్తానావా అంటే మరి వాళ్ళ మేధావుల సంగతికి ఇట్లున్నదని చూపిస్తున్నా తెలంగాణ సమాజం గుర్తించండి మరి ఎంత మంచిగా రాజ్యం వీళ్ళు ఎంత మంచి పాలన జరుగుతుందో మీరు ఒకసారి చూడండి ఇది గివిటి గురించి గివి అయినాక కూడా మేము మాట్లాడదా ఇంత ఘోరంగా ఇంత పచ్చి మోసం ఇంత పచ్చి అబద్ధం ఇంత పచ్చి దుర్మార్గం జరుగుతుంటే అది కూడా అమరుల చచ్చిపోయినటువంటి కుటుంబాలకు జరుగుతుంటే అవును ఉన్నది నా వెనక ఆత్మలు ఉన్నాయి కాబట్టి మాట్లాడిపిస్తున్నాయి ఎందుకు మాట్లాడదు ఒక్కనివే ఉన్నావు అంటే బాగా ఒక్కనే పోయి మాట్లాడతా తెలంగాణ సమాజం నాతో అగ్రి అయితే సమాజం న్యాయం పడి ఉంటుంది లేకుంటే నా పోరాటం నాకు ఉంటుంది కదా చేస్తూనే ఉన్నాం ఎస్ మాట్లాడుతున్నాం ఆ కుటుంబాలను కూడా తీసుకొచ్చి పెట్టినాం ఇవన్నీ డీటెయిల్ చెప్తున్నా కాదని చెప్పమని చెప్తున్నా కదా నేను కాదంటే వాళ్ళు నువ్వు వాళ్ళు ఏం చేసుకోకున్నా పర్వాలేదు దీన్ని కాదని నిరూపించండి ఇది కాదని నిరూపించండి ఆ సోర్సెస్కి వెళ్ళి కాదని మీరు నిరూపించండి దేనికంటే దానికి ఇప్పుడు మీకు ఏమర్థమైంది ఏదో దశాబ్ది ఉత్సవాలు జరుపుతా ఉన్నాయి ఆర్భాటంగా ఏదో రిలీజ్ చేయాలి తప్పించుకునే ప్రయత్నం చేయాలన్న భాగంలోనే ఈ లిస్టు రిలీజ్ చేసిరని వాళ్ళ లోపల ఏమున్నాయో మాకు తెలియదు వాళ్ళ లోపల అంటే వాళ్ళు నేను అనుకుంటా ఇది ఎవరు చూడడు ఇదే ఈ సర్కులర్ ఎవరు చూడడు ఈ లిస్ట్ ఎవరు చూడడు ఇదంతా
ఒకటిగా చెప్తే నిజంగానే 1200 మంది ఎట్లా అన్నారు కదా ఒక 300 మందిని యాడ్ చేసి పడేస్తే ఇది ఎవరు చూడడు, వచ్చేది కాదు సచ్చేది కాదు, ఇదంతా అయిపోతుంది, ఆ లొల్లి అయిపోతుంది, కథం అయిపోతుంది, నా తర్వాత ఎలక్షన్లు ఉంటాయి, లొల్లి ఒడిసిపోతుంది అనుకున్నారు. నేను కూడా వాస్తవంగా మీకు అదే చెప్తున్నా, ప్రమాణంగా నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లా ఈ గవర్నమెంట్ ఇంత ఘోరంగా ఇంత మోసం చేస్తుంది అయితే నేను అనుకోలే. నేనంటే ఇంత దుస్సాహసం చేస్తాను నేను ఊహించలే వాస్తవం కూడా. అలా చాలా అంటే నేను రెస్పెక్ట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఆ క్యాబినెట్ లో ఉన్నారు. నేను ఊహించలే ఇంత దుర్మార్గంగా చేస్తారని ఊహించలే. అందుకని ఒక రోజు దీన్ని పట్టించుకోలే, నేను చూడలే. తర్వాత ఒకసారి ఎందుకో పైలప్ చేసి చూస్తుంటే ఇంత దుర్మార్గం కనిపించింది. ఆ రాత్రి పోయి స్తూపం దగ్గర పోయిన తెల్లారు రానియరు నన్నిగా అని చెప్పని ఇవన్నీ చూసిన తర్వాత రానియర్ కావచ్చు అని పోయి దండం పెట్టుకుందని పోయేవారికి అది ఇనుప కంచెలు వేసినది ఆడ. అది కూడా ఒకటి మొత్తం వీడియో తీసి నేను పెట్టేసేసిన. కాకపోతే నిన్న నేను సాయంత్రం పోయేవారికి అది లేదు, మళ్ళీ తీసేసినట్టు భయపడి తీసేసారో నాకు తెలియదు. కానీ మరి జనం నుంచి ఎవరైనా చెప్పిండ్రేమో తిరగబడతారు జనం అని చెప్పిండ్రేమో తీసేసిరు కావచ్చు. కానీ ఇది చూసిన తర్వాత ఇవన్నీ నేను నిన్న మొత్తం నేను మీ అందరం ముంగట ముఖ్యమంత్రికి తెలిసే జరిగిందని మీరు అనుకుంటారు. ఎందుకంటే మీకు దగ్గరగా ఆయన తెలుసు, ఆయన వ్యక్తిగతంగా ఎట్లా ఉంటాడు, ఏంది ఆయన ఆలోచన విధానం ఎట్లా ఉంటుందని చెప్పి ఇదంతా ఎపిసోడ్ మొత్తం ముఖ్యమంత్రికి తెలిసే జరిగిందని మీరు అనుకుంటున్నారా? నాకు తెలియదు, తెలిసిందా తెలియదా నేను దాంట్లోకి పోదలుచుకోలేదు. ఒకవేళ ఇవన్నీ ఏదున్నా బాధ్యత తనదైతే ఉంటుందా చీఫ్ సెక్రటరీ నుంచి. ఇప్పుడు ఈ రోజు నుంచి మేము మాట్లాడుతున్నప్పుడు బాధ్యత ఎవరిది ఉంటుంది దాని మీద? ముఖ్యమంత్రిదే బాధ్యత ఉంటుంది. నువ్వే కమిటీలు వేసుకున్నావు అనుకో, నువ్వు తప్పుడోళ్ళని వేసుకున్నావు అనుకో, బాధ్యత నీదే కదా, బాధ్యత నీదే ఉంటుంది. నువ్వు కోదండరామ్ మీద నమ్మినావు అనుకో, ఎవరు బాధ్యత ఎవరు? నమ్మినోడు ఎవడు? హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎవరు? ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. ఎవరి మీద ఉంటుంది అది? ఓకే, ఆయన మనసులో లేదనుకో, మరి నీ నిర్ణయాలన్నీ ఉండాలి. నువ్వు అహంకారంతో నీ ఓన్ పడతాలని తీసుకొచ్చుకొని నువ్వు కూసబెట్టుకొని నువ్వు చేస్తున్నావు కావచ్చు. నీ అహంకార వైఖరితో నువ్వు చేసుకున్నావు. అహంకారం లేదు, మాది ఓపెన్, ఇవన్నీ వేదికల మీద పెట్టి మాట్లాడు కాదు. నువ్వు దీన్ని కమిటీ చేసినావా? నువ్వు ప్రాపర్ ఛానల్ తీసుకోపోయినావా? చేసేది ఉంటుంది, నువ్వు చేయలేదు. ఒకవేళ అసమర్థత అయినా కానీ ఆయనదే బాధ్యత కదా. ఎవరిది బాధ్యత చెప్పండి మీరు? ఎవరిది బాధ్యత ఉంటుంది? పోనీ దీనికి ఏమైనా కన్సర్న్ మినిస్ట్రీ ఉండి ఆ కన్సర్న్ మినిస్ట్రీ బాధ్యతలు స్వీకరించి చేస్తున్నా అని చెప్పిండ్రు ఎక్కడన్నా? అల్టిమేట్ గా 100% ముఖ్యమంత్రిదే బాధ్యత ఉంటుంది దీన్ని. వ్యక్తిగతం ఉంటుంది, అది వేరే విషయం. ఓకే, నువ్వు కన్సర్న్ చేయనుంటివి. ఇలా ఎందుకు మాట్లాడుతున్నట్టే మరి ఎవరు నారాయణ నిరోధనం ఎవరితో మాట్లాడాలి? ఎక్కడ మాట్లాడాలి? నీ ఇంటి మూట వచ్చి ధర్నా చేయమంటావా? ఏం చేయాలి చెప్పు? ఎవడు కలిసినోడు ఎవడు? మాట్లాడినోడు ఎవడు? ఈ అంశాల గురించి చర్చ చేసిన వాళ్ళు ఎవరు? దీనిలో ఎక్స్పర్టైజ్ ఎవరికి ఉన్నది అనేది నీకు అవగాహన ఉన్నదా ఏమన్నా? అది డిసైడ్ చేయాల్సింది ఎవరు? ఉద్యమాలలో లేడు కాబట్టి కానీ సోయి లేదు. ఇవన్నీ ఎవరు తిరిగిండ్రు ఏంది? అందరు ఏమనుకుంటారు అంటే కోదండరాము కేసీఆర్ ఇంటి చుట్టూ ప్రదక్షిణలు కొట్టిన మనిషి ఆయన టీం అంతా. సో అర్థమైతే లేదు వాళ్ళకు. ఎందుకు ఈ మధ్య కోదండరాం టార్గెట్ గా మీరు మాట్లాడుతా ఉన్నారు? బరాబర్ మాట్లాడతా, ఎమ్మెల్సీ కాబోతా తర్వాత మంత్రి కాబోతుండు అన్న ఇబ్బంది ఏమన్నా? కానీ కోదండరాం ముఖ్యమంత్రి కూడా కానీ నాకేం ఫరక్ పడేది ఏం లేదు. ఎందుకు అంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తందుకు. అంటే ఉద్యమకారులకు ప్రాతినిధ్యం వహిస్తున్నావు అని చెప్పి నువ్వు అన్నావు ఇంతకుముందు. కోదండరాం సార్ దీన్ని డిసైడ్ చేసి ఉంటాడు కదా అని చెప్పినావు. ఎందుకన్నా ఆయన ఉద్యమకారుల ప్రాతినిధ్యం వహిస్తుండు కాబట్టి, తెలంగాణ సమాజం తరఫుకెళ్ళి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బయట ఒక ప్రచారంలో ఉన్నాడు కాబట్టి నేనేమంటున్నా అంటే నువ్వు పెట్టు గవర్నమెంట్ కు, నాకు ఇవి అయితేనే నేను తీసుకుంటా అని చెప్పు, కండిషన్ పెట్టు అని చెప్తున్నా. నువ్వు పదవులలో పోయి కూర్చున్నావు అనుకో, ఇది అడిగేటోడు వాడు. నాకు అమరుల కుటుంబాలు చెప్పి నా దగ్గర రికార్డులు చెప్పమంటే మరి నేను రిలీజ్ చేయమంటే రిలీజ్ చేస్తా. అమరుల కుటుంబాలే చెప్తున్నా. ఇప్పుడు అంటారు సార్ నా చేతిలో ఏం లేదు, నేను చెప్తే ఎవరు ఇంటిలే రాడా, నాది ఎవరు పట్టించుకుంటుండని చెప్తున్నట్టు కుటుంబాలలో ఫోన్లు చేస్తుంటే కూడా. ఓకే, నాది ఎవరు పట్టించుకుంటలేరని చెప్పని వాళ్ళు మాట్లాడుతున్నట్టు. నువ్వు పట్టించుకున్నప్పుడు ఎవరు చెప్పు? నేను ఇలా మాట్లాడతలేను. నాకు తెలిసి నేను 2 months అనుకుంటా ఖమ్మంలో ఒక మీటింగ్ జరిగింది. ఖమ్మం 2 monthsకి ఎక్కువనే అయింది. ఖమ్మంలో ఉద్యమకారుల మీటింగ్ జరిగితే నన్ను స్పీకర్గా పిలిచిండ్రు. ఆ మీటింగ్ ఆయన కూడా రావాల్సి ఉంటే తను రాలేదు కోదండరాం. నేను అదే మీటింగ్లో చెప్పిన జనం ముంగట, కోదండరాంకు మీరు ఎక్కడ కలిసినా ఒక ప్రపోజల్ పెట్టండి, గవర్నమెంట్ మీద కూడా ఒత్తిడి ఉంటుంది, ఉద్యమకారులకు ఏదైతే మీరు చేస్తా అన్నారో 100 రోజుల లోపట అవన్నీ చేసేదాకా నాకేం పదవి వద్దు అని మీరు కండిషన్ పెట్టండి అని చెప్పిన. నేను ఆ మీటింగ్ లో కొత్తగా చెప్తలే, నేను 2 నెలల కింద. సో అక్కడి నుంచే చెప్తున్నా. ఇలా మీకు ముంగట మాట్లాడుతున్న వాడు తెలుస్తుంది. తను ఏమన్నా కానీ అబ్బా, తను ఏమన్నా అమెరికా ప్రెసిడెంట్ కూడా కానీ ఈ తెలంగాణ అడ్డం పెట్టుకుని ఇంకేమైనా అయితే కూడా మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నావు కాబట్టి నువ్వు ఏదైనా పదవిలో పోయినావు అంటే ఇక రిప్రజెంటేటివే లేడు అన్నట్టుగా మీయోడే మా దగ్గర ఉన్నాడు కదా రాబాయ్, మీయోనే మేము కలుపుకున్నాం కదా అనే లెక్కల ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తందుకు నేను ఆ డిమాండ్ చేస్తున్నా. వాస్తవమే ఆయన తీసుకుంటే నేను ఇప్పటి నుంచి ఎంత ఘాటుగా మాట్లాడుతున్నా, తీసుకున్నాక ఇంకా ఉంటుంది, ఇంకా అద్భుతంగా ఉంటుంది. నువ్వు చేపించి తీసుకో, నువ్వు ఏమన్నా తీసుకో, నువ్వు ఈ గవర్నమెంట్లో కాలబడి నువ్వు ఏ పొజిషన్ కన్నా మాకు అవసరం లేదు. కానీ నువ్వు కండిషన్ మాత్రం ఇది పెట్టు. ఎందుకంటే నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నావు, తెలంగాణ ఉద్యమకారుల తరఫుకి అంటున్నావు కదా, వాళ్ళ జాగాలు వచ్చే వరకు వాళ్ళకి 250 గజాల జాగా అన్నావు కదా, వాళ్ళకి ఆరోగ్య బీమా అన్నావు కదా, వాళ్ళ ఇళ్ళ చదువులు అన్నావు కదా, ఇవన్నీ అన్నావు కదా, అవి పెట్టు. నిన్న సోనియా గాంధీ మాట్లాడుకుంటా
స్టేట్మెంట్ ఇచ్చింది. మాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఏవైతే గ్యారంటీలు ఇచ్చినాయో ఆ ప్రభుత్వం అన్ని అమలు చేస్తుంది అనేది అర్థం వస్తున్నట్టుగా ఆ మాట మాట్లాడింది. ఇచ్చేస్తుందా మరి ఇది గ్యారంటీలో 100 రోజుల లోపల జరగాల్సిన గ్యారంటీ? ఇలా పొద్దున పొన్నం ప్రభాకర్ మాట్లాడుకుంటా వీడియోలో చెప్పిండు 12వ సంవత్సరానికి పోస్ట్ పోన్ చేసి పడేసింది దాన్ని. అయినా మాదంతా ఎవరైనా వచ్చినా మాట్లాడడం మన నిరంకుశ పాలన కాదు అని చెప్తున్నాడు. తర్వాత ఇది బానిసత్వాన్ని సహించదు అని చెప్పని మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఈనాడ బానిసగా ఉండే కాబట్టి ఆ మాటలు ఇప్పుడు మాట్లాడుతున్నాను. నిజంగానే తెలంగాణ రక్తంలో బానిసత్వాన్ని సహించదు, కానీ నువ్వు అదే పార్టీలో కదా, ఆయన దగ్గర ఉండి అలవాటై నీకు ఎవడు ఏంది ఎవరు ఏ జనం దగ్గర ఏమున్నది ఎవరేం పని చేసినా సోయి లేకుండా నువ్వు చేస్తున్నావు కాబట్టి ఇలా నువ్వు ఇవన్నీ మోయాల్సి ఉంటుంది. ఉట్టి అహంకారంగా ఏదో వేదిక ఎక్కగానే 4 ఉపన్యాసాలు దంచుతా పులి బిడ్డ నేను ఇది ఆ బిడ్డ ఈ బిడ్డ అని డైలాగులు ఉండగానే నడవదు బాబు. అసలు ఏంటిది చూసుకో నువ్వు ఫస్ట్. ఆ పులికున్న క్యారెక్టర్ ఏంది ఇవన్నీ నీ తలకాయలు ఉంటాయి కదా, అవన్నీ ఉట్టిగా బయటకు వచ్చి బహిరంగంగా ఎట్లా ఏది పడుతుంది మాట్లాడు కాదు. నువ్వు ప్రాక్టికల్గా చేసినప్పుడు కదా నిన్ను నమ్మేది. నువ్వు ఇదే చేయలేకపోతున్నావు. నువ్వు ఏంది ఇలా మేము 10 ఏళ్ళ నుంచి కొట్లాడి తీసుకొచ్చి ఒక యోగ్యవంతుడు. నేను డే 1 రోజు ఏం మాట్లాడలేదు ముఖ్యమంత్రి మీద. నేను ముఖ్యమంత్రి వేదిక మీద ఉన్నప్పుడు కూడా నేను చెప్పిన ఈ సమస్యలే చెప్పిన. తెలంగాణలో బడులు బాగుపడాలని చెప్పిన, తెలంగాణలో అసమానతలు ఉన్నాయని చెప్పిన, తెలంగాణ నిరుద్యోగం ఉందని చెప్పిన, తెలంగాణలో స్కామ్స్ చేసిండు గత ప్రభుత్వం వాళ్ళని నువ్వు అరెస్ట్ చేయాలి మీరు అని చెప్పిన, కేసులు పెట్టాలని చెప్పిన, ఇవన్నీ చెప్పిన. నేను ఇలా కొత్తగా మాట్లాడేది కాదు. ఇది తీసి చూడమని చెప్పండి. సమాజం మొత్తం ఎవరు మాట్లాడతారో పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు కదా బయట, వాళ్ళు ఏదో ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నట్టు ఉన్నారు కదా, అవన్నీ తీసి చూడమని చెప్పండి. ముఖ్యమంత్రి ముంగట్నే మాట్లాడిన సేమ్ వేదిక మీదే చెప్పిన నేను ఇవన్నీ. నువ్వు చేయమని చెప్పిన. ఏది ఇప్పటిదాకా ఒక అరెస్ట్ కాలేదే. ఇంకా నేను దాని గురించి భవిష్యత్తులో మాట్లాడతా, ఇప్పుడు ఏం మాట్లాడా. కానీ పబ్లిక్ కూడా అనుకుంటారు కదా, 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ పోవాలని చెప్పి. సో మనలాంటి వాళ్ళని మాట్లాడితే పబ్లిక్ కూడా అరే నిజంగానే మార్పు రావాలి లేకపోతే ఇబ్బంది అవుతుంది అనుకుంటారు. అరే పోతే కొత్తోడు వచ్చిండు, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కొంత ఓపిక పట్టవచ్చు కదా అని పబ్లిక్ నుంచి కూడా ఇటువంటి ప్రశ్నలు కూడా మీలాంటి వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది కదా. కాదబ్బా, ఎలక్షన్స్ అయిపోయినాయి. నేనేమంటున్నా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో మాట్లాడుతున్నా. ఇంకోటి ఏంది, నువ్వు ఉత్సవాలు చేసుకుంటున్నావు కాబట్టి ఈ పర్టికులర్ అంశం మీద పర్టికులర్3 లక్షల కోట్ల బడ్జెట్ నువ్వు మొన్న బడ్జెట్ రిలీజ్ చేసినావు. ఇప్పుడు నీ ప్రియారిటీస్ ఏంటి అనేది, నీ ప్రియారిటీస్ ఇప్పుడు నీకు ఏంది మూసీ సుందరీకరణ కాదు నీ ప్రియారిటీస్ నువ్వు ఏంది మెట్రో రైలు ఎక్స్టెన్షన్ పోయి హైటెక్ సిటీ నుంచి అక్కడ తీసుకుపోయేది కాదు ప్రియారిటీ. వీళ్ళకి ఎంత అయితే అబ్బా తిప్పి కొడితే 100 కోట్లు కావు ఇవి గివి చేసేందుకు ఏమవుతుంది నీకు? వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పుడు ఉన్నోళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో పాపం 400 మంది పైన ఆల్మోస్ట్ అరౌండ్ 400 సబ్జెక్ట్ కరెక్షన్ అటెండర్ల జాబ్లే ఉన్నాయి. వాళ్ళకు పెద్ద ఆలిషాన్ పోస్టులు జూనియర్ అసిస్టెంట్లు కూడా కాలేదు. వాళ్ళు కూడా కొంతమంది రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే అప్పుడు 3-4 ఏళ్ళ లోపట్నే ఎవరు లేరు కాబట్టి నౌకరు తీసుకున్నారు. వాళ్ళని కూడా రీకన్సిడర్ చేయాలి. నువ్వు వాళ్ళ ఇళ్ళ చదువు చదివిస్తానది గత ప్రభుత్వం, ఇవన్నీ చదివించలేదు. ఆరోగ్యం చూసుకుంటున్నది చూసుకోలేదు. ఈయన కేసీఆర్ ఆయన పక్కకు పెట్టుకొని కానిస్టేబుల్ కిస్టే గారి కుటుంబాన్ని ఒక్కరిని పక్కకు పెట్టుకొని నిన్న కూర్చొని వాళ్ళు ఒక్కరిని ఆదరించిండు. ఓకే, అట్లా అందరిని ఆదరించు, అందరికి చేయట్లా అని మేము లాస్ట్ టైం నుంచి అడుగుతుంటూ వచ్చినాం. ఇప్పుడు ఆయన ఆ పని చేసిండు. మిగతా కుటుంబాలు కూడా ఉన్నాయి కదా, మంచిది. నువ్వు కానిస్టేబుల్ కి స్టేక్ చేసినావు, మంచిది, హర్షించదగ్గది హర్షిస్తాం. కానీ ఒక్క కానిస్టేబుల్ కి స్టేక్ చూపించి మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలను చూసినానంటే కాదు కదా అది. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రిని ఎందుకు అడుగుతున్నాం అంటే, నువ్వు వచ్చి ఇన్ని నెలలు అయింది కదా, నేను రాగానే ఇప్పుడు అడగలే. నేను రైతు రుణమాఫీ అని వచ్చిన రోజే నువ్వు మొత్తం సంతకం పెడతా అంటివి. జనం లోపల లేదా అది దాని గురించి నేను ఇమ్మీడియట్గా స్పెసిఫికల్గా మాట్లాడాలి కూడా మాట్లాడాలి. బెల్ట్ షాపులు బంద్ చేస్తా అన్నావు, బంద్ చేసినావా? అడగొద్దా? తెలంగాణలో మొత్తం నెంబర్ 1 భారతదేశంలో మొత్తం నెంబర్ 1 అయిపోయింది. దేంట్లో నెంబర్ 1 అంటే విధవరాన్లలో నెంబర్ 1 అయిపోయింది అని ఇవన్నీ ఎలక్షన్స్ ముందు ఇవన్నీ మాట్లాడినారు కదా. మరి బెల్ట్ షాపులు బంద్ చేస్తాను, బంద్ చేస్తున్నావా? ఇలా 6 నెలలు అవుతుంది బెల్ట్ షాప్ నడిస్తేనే ఉన్నాయి కదా, కొత్త బీర్లు వస్తాయట ఇంకా. సో నేను పర్టికులర్గా ఈ అంశం ఇప్పుడు ఉంది కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడాలబ్బా. ఇదేంత ఇప్పుడు ఆయన ఏం చేసిండు, ప్రభాకర్ మంత్రి ఏం చేసిండు, 12వ అంటే ఇంకా 2 ఏళ్ళకు పోస్ట్ పోన్ చేసిండు కదా, 2 సంవత్సరాలకు పోస్ట్ పోన్ చేసిండు అంటే ఇంకా 2 సంవత్సరాల తర్వాత మాట్లాడాలా? ఓడదాటేదాకా ఓడమల్లన్నా, ఓడదాటినాక బోడమల్లన్నా అంటే అధికారంలోకి వచ్చే ముందు మీరు ఇవన్నీ మాట్లాడింది కదా, మీరు ఇవన్నీ చెప్పారు కదా, మీరు 100 రోజులని చెప్పింది కదా. ఇవన్నీ చేయకుంటుంటే ఏ పదవులు ఎవరికి వచ్చినా కానీ అది అలంకారం కాదబ్బా. ఈవెన్ ఆ నున్నోళ్ళకు కూడా చెప్తున్నా, ఓకే మీరు కమిట్మెంట్తో పోవచ్చు, మీ ఎమ్మెల్యేలు మంత్రులు మీరు కూడా చూడండి అబ్బా, అడగండి, ఆయన అడగండి, పోయి అడగండి, చేపిన్రి, ఇటువంటి అన్ని చేపిన్రి. మీరు 2 ఏళ్ళు ఎట్లా పోస్ట్ పోన్ చేస్తారు నాకు అర్థం కాదు. 2 years పోస్ట్ పోన్ చేసిన అంటే దీని అర్థం ఏంటిది? మీకు జస్ట్ నేను ఒకసారి సెల్ ఫోన్ ఇయ్యండి, నేను కాలేజీ ప్రేక్షకులకు నేను చూపించదలుచుకున్నా. నేను పొన్నం ప్రభాకర్కు సంబంధించినటువంటి వీడియో ఈరోజు పొద్దున రిలీజ్ చేసినట్టు నాకు ఇంతకుముందే వచ్చింది. నేను అది వింటే మీకు అర్థమవుతుంది. ఒకటే సెకండ్లో నేను జస్ట్ వినిపిస్తాను. నేను అది
సో కోదండరాం లాంటి వాళ్ళు ఉద్యమకారులు రేవంత్ రెడ్డికి దగ్గర అవుతా ఉన్నారు. కోదండరాం కంటే మించిన ఉద్యమం మేము చేసినాం, సో మాలాంటి వాళ్ళము దూరం అవుతా ఉన్నామన్న ఆవేదన ఆవేశం అనుకోవచ్చా? నాకు మస్తు ముఖ్యమంత్రులకి వెళ్ళి బొచ్చడు ఆఫర్లు వచ్చినాయి ఈయనదేంది కానీ నేను నా నేపథ్యం ఇది ఒక్కసారి వినిపి నేను దానికి ఆన్సర్ చేస్తా. మైక్ దగ్గర తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం కానీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వారిని గౌరవించుకొని తెలంగాణ విన్నారు కదా, ఇది విన్నారు కదా. మేనిఫెస్టోలో ఏం పెట్టిరు చూపిస్తాం. మరి ఇప్పుడు అక్కడనేమో సోనియా గాంధీ ఏమో నిన్న మాట్లాడిపించింది అక్కడ మేనిఫెస్టోలో ఏం పెట్టిరు వీళ్ళు అనేది. నేను అదొకసారి మీరు ఇది సమాజానికి కూడా తెలియాలి. యాక్చువల్గా ఇగో మేనిఫెస్టో కాంగ్రెస్ మేనిఫెస్టోలకు సంబంధించినటువంటి అంశం ఇక్కడ ఉంది. హైదరాబాద్ ఇగో యూత్ డిక్లరేషన్ ఎక్కడ ఎవరి చేతుల మీదుగా ప్రియాంక, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ చేతుల మీద రిలీజ్ అయింది. అమరవీరుల ఉద్యమకారుల త్యాగాలను గుర్తింపు, తెలంగాణ తొలి మలి దశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన యువతీ యువకులకు ఉద్యమ అమరవీరులుగా గుర్తించి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగము మరియు తల్లి తండ్రి భార్యకు 25,000 నెలవారీ అమరవీరుల గౌరవ పెన్షన్ అందజేత. ఎప్పటిలోపటిది ఉద్యమంలో పాల్గొన్న యువతీ యువకులకు నమోదైన కేసులు ఎత్తివేయడంతో పాటు కేసులు కూడా ఎత్తేలే. ఇప్పుడు అది కూడా మాట్లాడుతున్నాం. జూన్ 2న వారికి తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తింపు కార్డులు కూడా అని చెప్పారు. ఇక మేము చెప్పింది కాదు కదా, మేనిఫెస్టోలో ఉన్న దాని గురించి చెప్తున్నాం మేము. ఈవెన్ 250 గజాలు కూడా చాప్టర్ 4లో ఉన్నది ఇది. సో ఇప్పుడు వాళ్ళు ప్రామిస్ చేసినాక ఇప్పుడు ఇమీడియట్ గా మంత్రి సడన్ గా ఇప్పుడు ఒత్తిడి వస్తుందని చెప్పి 2 నెలలు పోస్ట్ పోన్ చేసి పడేసాడు. అంటే 2 ఏళ్ళు ఏం చేయాలి? 2 ఏళ్ళ సబ్జెక్ట్ వస్తాడు. ఈ 2 ఏళ్ళ విద్య ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళ చదువు కథమైనట్టే కదా, సంకనాకినట్టే కదా, ఏముంటుంది ఇంకా. 2 నెలలు అవుట్ ఒక చిన్న వీడియో వదిలేసారు మేము చెప్పినాం కదా, 2 నెలల తర్వాత అని చెప్పినాం కదా, అంటే మాట్లాడొద్దాం మరి మేము. నువ్వు ఇవి ఎన్ని పైసలు అవుతాయి వీటికి, ఈ ఉద్యోగాలకు నీకు ఎన్ని పైసలు? నీకు ఇంటెన్షన్ లేదు, ఫస్ట్ మీకు ఇంటెన్షన్ లేదు. కోదండరాము ఇప్పుడు నాకు నేను ఏదో ఆర్డినరీ నిన్న మొన్నటి నుంచి తిరుగుతున్నాను కాదు, నాది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే. మా నాన్న మా ఊరికి ఫస్ట్ సర్పంచ్, సమితి ప్రెసిడెంట్, ఎమ్మెల్యే, మంత్రి అన్ని జరిగినాయి. మా నాన్న కూడా తెలంగాణ మూమెంట్ లో చాలా భీకరంగా తిరిగిండ్రు, వాళ్ళతో పడిరాక బయటకు వచ్చేసేసిండు. ఓకే, నేను ఇప్పుడు కాదు, నాకు వచ్చి తెలిసిన పడిచి నేను తెలంగాణ ఉద్యమంలో తిరుగుతున్నా. నేను మస్తు మంది ఉద్యమ ముఖ్యమంత్రులు నాకు కూడా మస్తు మంది మాట్లాడారు, మస్తు మంది పిలిచారు. నేను ఆర్డినరీ అల్లటప్ప లెక్క తిరగడం కూడా కాదు. ఉస్మానియాలో PhD చేసిన నేను. ఓకే, నేను ఫస్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కూడా 2001లో కేసీఆర్ డిఫర్ అయ్యి వచ్చి మేము ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళం. నాకు కూడా చాలా ఆఫర్లు వచ్చినాయి, చాలా ఉండే. కానీ ఇటువంటి వాళ్ళు అందరూ పోయి వాళ్ళ దగ్గర ఉండి మా పదవులు అనుభవించారు. నేనేం పోలే, కేసీఆర్ మేము డిఫర్ అయ్యి మేము పక్కకు జరిపి వచ్చిన నీతో తెలంగాణ కాదని చెప్పి బయటికి వచ్చి కొట్లాడినాం. కేసీఆర్ ఎంబడి ఉంటే అక్కడనే ఉంటుండే, ఎక్కడ టాప్ ఉంటుండే. అప్పుడు ఇద్దరు మంత్రులు ఆయన సీనియర్ మా నాన్న ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, మా నాన్న తర్వాత చంద్రశేఖర్ రావు. ఓకే, సో నేను ఆ స్థాయిలో ఉన్నోన్నే, విన్నారా? సో అంటే కొత్తగా ఏదో నాకు ఈయన ఇది ఇస్తలేడు అది అంత సినిమా లేదు ఇక్కడ మీరు అనుకున్నారు. కోదండరాం ఏమంటా అంటే కొంతమంది పని పెట్టుకొని నా పైన మాట్లాడుతూ ఉన్నారు అంటారు, అంటే మిమ్మల్ని ఉద్దేశించి అన్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు ఆయన పేరు ప్రస్తావించుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి, సో కొంతమంది పని పెట్టుకొని మరి నా పని మీదే ఉంటా ఉన్నారు అంటా ఉన్నారు. నేను ఇప్పుడు మాట్లాడిన దానివల్ల కోదండరాంతో పాటు ముఖ్యమంత్రి గారి మీద కూడా మాట్లాడుతున్నా. వాస్తవంగానే ముఖ్యమంత్రి మీద నేను ఎప్పుడు ఇట్లా మాట్లాడదు అని అనుకున్నా. ఇప్పుడు కాదు, నేను ఎప్పటి నుంచో తనని ఎప్పుడు నేను మాట్లాడింది కూడా లేదు. ఓకే, ఎందుకంటే ఇలా ఒక బాధ్యతాయుతమైన పొజిషన్ లో తెలంగాణ ప్రజలు ఆయన కూర్చోబెట్టిన కాబట్టి తన మీద మాట్లాడుతున్నా, మంత్రి మండలిలో ఉన్నోళ్ళ మీద మాట్లాడుతున్నా, అందరి మీద మాట్లాడుతున్నా. నాకు పని లేకుండా చేయి అయిపోతుంది, ఓడిచిపోతుంది. మాట్లాడడం ఇప్పి ఉద్యమకారులకు ఇప్పి లిస్టు తయారు చెప్పి, ఉద్యమకారులు కూడా మొత్తం తప్పుల తడక నిన్న చూపించినోటి సూర్యాపేటలో వచ్చారు. మొత్తం TAJS పార్టీ వర్కర్లు ఉన్నారట, 200 మంది మీద కేసులు అయినాయి. ఆ 200 మందిలో కనీసం ఒక 20 మందిని అట్లా పట్టుకొచ్చినా చూపిమని చెప్పు, నేను దేనికంటది అనుకుంటా. మా సూర్యాపేట పోయి కూర్చుందప్ప, ఉద్యమకాలు రాలేదని. అరే సూర్యాపేట అంశం చెప్తున్నా, నేను మొత్తం స్టడీ చేయలేదు, ఇంకా మొత్తం స్టడీ చేస్తాం దాన్ని కూడా. కానీ నాకు కోదండరాంతోనే పంచాయతీ భయ్, కోదండరాం నా పంచాయతీ అంతా గీ పంచాయతీ నాది. నాకు పని లేకుండా చేయి భయ్, నువ్వు కోదండరాం సాబ్ నువ్వు పని లేకుండా చేయి, నాకు పోయేప్పుడు అంతే కదా. నేను మాట్లాడా, ఇవి అయిపోయినాయి అనుకో మాట్లాడాం కదా, నువ్వు చేయి పని చెప్పి. ఎవడు అడుగుతుంది, నువ్వు వద్దన్నాడు, పోయి కూర్చో. పొద్దున్న లేస్తే ముఖ్యమంత్రి దగ్గర కూర్చుంటున్నావు కదా, మంచిగా ఛాయలు తాగుకుంటా బిర్యానీ తినుకుంటా కూర్చుంటున్నావు కదా పొద్దున్న లేస్తే. సరే కేసీఆర్ లెక్క తాగుడు అలవాట్లు వీళ్ళకి లేవు కానీ, మా ముఖ్యమంత్రికి లేదు కానీ, ఆయనకి అది అలవాటు చేయదు. మిగతా ఆయన అయితే ఉన్నాయి కదా, పొద్దున్న లేస్తే పోయి కూర్చుంటారు కదా మీరే. ఎవడు కలవాలన్నా కానీ తెలంగాణలో ఎవడు కలవాలని కోదండరాం సార్
కోదండరామ్ సార్ మరి ఏం చేస్తున్నా సివిల్ జస్టిస్ సొసైటీలో కూడా కలవాలన్నా కోదండరామ్ సార్ అయినా నువ్వేనా అన్నిటికీ నువ్వే చెయ్యి మరి ఇవి ఎవడొద్దంటు మాకు ముఖ్యమంత్రి దగ్గర కూర్చోవాలనే సోకు లేదు మాకు అవసరం లేదు ఓకే మాకు అది అవసరం లేదు ఆయన ఆతిథ్యం కూడా మాకు అవసరం లేదు ఆయన ముఖ్యమంత్రి దగ్గర ఉంటే నేను ఇయ్యాల వరకు ఆయన పోయి చాలువ కప్పలే నేను ఆయనకు విన్నారా నేను అటువంటి మనిషిని కాదు నా వ్యక్తిత్వం అది కాదు ఓకే నేను పోయి ఇవన్నీ చేసి అన్నీ చెప్పలే అక్కడ కలిసినప్పుడు కూడా కంగ్రాట్స్ చెప్పినాం కవలించుకున్నాం అది డిఫరెంట్ ఇష్యూ అయినా నేను నా ఫ్రెండ్షిప్ను నా ఇవన్నీ దీనిలో ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదు కానీ ఆయన ఒక పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఇవి కమ్యూనికేట్ చేసే ప్రయత్నం అయితే చేసినాం ఓకే కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేసినాం మీకెందుకు నిన్న ఇన్విటేషన్ రాలేదు మీకెందుకు ఇన్విటేషన్ రాలేదు నిన్న సెలబ్రేషన్స్కి ఏమో ఇక మరి నాకు తెలియదు నాకు ఎందుకు రాలేదో నాకు తెలియదు నాకు నిజంగా కూడా ఆ విషయంలో నాకు చాలా బాధ అనిపించింది వ్యక్తిగతంగా ఆయనకు కూడా తెలుసు మా పాత్ర ఏంటిది అనేది మరి చంద్రబాబు నాయుడు ఎంబడి తిరుక్కుంటా పడి మరి ఆయన యాద్ మర్చిపోయినా మాకు తెలియదు ఆయన జ్ఞాపకాలలో లేమా మాకు ఎరకలే కానీ ఏ ఇంట్లో తెలంగాణ వాదం పుట్టిందో కాలోజీ సమైక్యవాదులుగా తిరుగుతున్న టైంలో కవిత్వం ఏ ఇంట్లోనైతే పుట్టిందో తెలంగాణ సోదరా తేల్చుకోని బ్రతుకు మోసపోతివ నీవు గోసపడతావు చావు బ్రతుకుల మధ్య సాగుచున్నది నావ ఏ దరికి చేర్చేవో సోదరా నీ నావ ఆంధ్రుతో కలిసి అడుగంటి పోతావు ప్రత్యేకమయ్యుండి ప్రగతి సాధిస్తావు ప్రతిభ చూపిస్తావు తెలంగాణ సోదరా తేల్చుకోని బ్రతుకు మోసపోతివ నీవు గోసపడతావు అని భాషా ప్రయుక్త రాష్ట్రాలని జరుగుతున్నటువంటి చర్చలో భాష ఒకటి ఉంటే మీ బ్రతుకు ఒకటి ఉండాలి గోంగూర పచ్చడిని కోరదోయి మన జిహ్వ కాళ్ళు చెప్పులు లేక కదలదోయి అడుగైన నిండు దుస్తులు లేక ఉండలేమోయి మనం అని సాహిత్యం పుట్టినటువంటి ఇంట్లో ఏ ఇంట్లోకెళ్ళి ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూమెంట్ స్టార్ట్ అయిందో ఏ ఇంట్లోకెళ్ళి నాన్ ముల్కీ గో బ్యాక్ మూమెంట్లో చాలా భీకరంగా ఫైట్ చేసిండ్రు ఏ పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘన జరిగిన తర్వాత ఉర్దూల 58 ఇప్పుడు కాదు నక్సలైట్లు లేరు అప్పటికి ఏం లేవు ఇక్కడ 58లో ఒక విద్యార్థి ఉస్మానియాలో చదువుకుంటున్నటువంటి విద్యార్థి నీలం సంజీవరెడ్డిని పాడింగ పైజామా అని చెప్పి రాసిండు బాతేంతుల్లాకు బోలా బహ జల్ద్ మగర్ బోలా హో గయే తెరే హవాలా నికల్ గయా దివాలా అబు సమజ్ గయే లాలా హమ్ సబ్ తుమారే కామా సంజీవారెడ్డి మామ అయ్యో రామ రామ సంజీవరెడ్డి మామ అని హక్కు చీన్ కర్ హమారా అప్నే కో తూ సమారా సున్ బాత్ కా వారా కరోడ్ కయ్య నారా చొడోజీ తెలంగాణ చెల జాओ రాయలసీమ చొడోజీ తెలంగాణ చెల జాओ ఆంధ్ర సీమ పాడేంగే పైజామా అని రాసిండు ఆ ఇంటికి ఇన్విటేషన్ రాలేదు ఎవరు నీలం సంజీవరెడ్డిని పాడేంగే పైజామా ఆనాటి ముఖ్యమంత్రిని పాడేంగే పైజామా అన్న కాలేజీలో విగ్రహాలు మొత్తం దేశమంతా ఉంటాయి నేను కాలేజీ మీద నాకు వ్యక్తిగతంగా ఏం లేదు కవి గురించి తెలంగాణ వాదానికి వచ్చినప్పుడు మాత్రం ఈవెన్ 69 మూమెంట్లో కూడా ముచ్చల సత్యనారాయణ గారిది అపారమైన పాత్ర అప్పటి నుంచి కొట్లాడుకుంటూ వస్తూనే ఉన్నారు మొట్టమొదలు ఎవరైతే మన ఖమ్మంలో నిరాహార దీక్ష చేసినటువంటి రవీంద్రనాథ్ను ఆనాడు పురుషోత్తమరావు గారు మొన్న కూడా చచ్చిపోయిన రామదాస్ గారు వారు ముచ్చల సత్యనారాయణ గారు పురుషోత్తమరావు అప్పుడు ఎమ్మెల్యే ఉండే వీళ్ళు పోయి అక్కడ 12 ఏళ్ళు గడిచినా కానీ పుష్కరం ఒక్కటి పోయినా కానీ వేరు బుద్ధి వాడరు మానరు బాబు పాడు బుద్ధి విడ నాడరు బాబు జాజిరి జాజిరి కిలకిల జాలపుతాడు ఎన్నడు కాలుతుందో ఆంధ్రోళ్ళ కాడు అని రాసిండు ముచ్చల సత్యనారాయణ గారు సంగంరెడ్డి సత్యనారాయణ మా ఫాదర్ ఓకే అది నువ్వు ఆ నేపథ్యం చూసుకున్నా దాని తర్వాత కేసీఆర్ పార్టీ పెట్టక ముందు నుంచి కూడా 96 నుంచి కూడా గదర్ను కూర్చోబెట్టి గదర్కు చెప్పి నువ్వు రా ఉద్యమాలకి నువ్వు రావాలని చెప్పి కేశవరావు జాదవ్ కావచ్చు జయశంకర్ సాబ్ కావచ్చు అప్పుడు వీళ్ళంతా క్లాస్ సరే జయశంకర్ సాబ్ తర్వాత పోయి కేసీఆర్ దగ్గర పోయింది నేను దాని ఆ ఇష్యూ ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలే అంటే భీకరమైన తెలంగాణ అనే పదం తెలంగాణ ఈ అస్తిత్వం ఇట్లనే ఉండాలి ఆంధ్రులతో మనం గెలవద్దని కొట్లాడినటువంటి ఇంటికి నేను కూడా నా కోర్సు తెలిసినప్పటి నుంచి నేను తెలంగాణ గురించి తిరుగుతూనే ఉన్నా మొట్టమొదటి విద్యార్థి ఆర్గనైజేషన్ పెట్టిన కొంత అక్కడిక్కడ స్ప్లింటర్ ఆర్గనైజేషన్ వాళ్ళు పెట్టుకున్నారు కానీ కేసీఆర్ విభేదించి బయటకు వచ్చి చేసిన ఆ రోజు నుంచి పోరాటం చేస్తూనే ఉన్నా సమాజానికి కూడా మొత్తం తెలుసు చాలా మంది తెలుసు నాకు ఇన్విటేషన్ రాలేదు నేను వస్తున్నారైనా తర్వాత సంగతి నా ఇష్యూస్ ఏంటి తర్వాత సంగతి కానీ నా ఇంటికి అది ఇన్విటేషన్ రావాలనా లేదా నాకు పిలుపు ఉండాలనా లేదా మరి ఎవడు మేధావిలా ఏ మేధావి ఆపిండు ముఖ్యమంత్రి నీకు కూడా సోయి ఉండాలి నీకు సోయి ఉండాలి ఎవరిని గౌరవించాలి నువ్వు అరే నీయమని ఇన్విటేషన్ కూడా పాడే నాకు అవసరం లేరా గివ్ చెయ్యి ఇవన్నీ చెయ్యి కానీ అవమానం మాత్రం జరిగింది ఇది పక్కా చెప్తున్నా తెలంగాణ వాదులకు నికార్సైన తెలంగాణ వాదులకు గుండె నిండా గండు దీపాలు పెట్టుకొని చూస్తుండే మేము మొత్తం తెలంగాణ ఎప్పుడు వస్తుంది ఎట్లా వస్తుంది అని చెప్పని సచిన శవాల దగ్గర పోయి దీపాలు ఇట్లా చేతిలో పట్టుకొని గద్దరన్న నేను విమలక్క మేము మొత్తం పల్లెని తిరిగినాం అవమానాన్ని సహించాం మేము ఆకలిని భరిస్తాం అవమానాన్ని సహించాం నువ్వు నిన్న మాట్లాడినావు కదా అవమానాన్ని సహించామనే వేదిక మీద మాట్లాడినావు నేను చూసిన ఇంతకుముందు కానీ నువ్వు అవమాన పడుకుంటేనే నువ్వు అవమాన పడ్డవో లేదో నువ్వు అది ఎంజాయ్ చేసుకుంటేనే చంద్రబాబు ఎంబడి ఉన్నావు
నువ్వు ఇడ పెళ్లిలో అయితే ముక్కలు నరికినప్పుడు కూడా మాట్లాడలే మీరు ఎవరు, గద్దరన్న మీద తూటాలు వలిగినప్పుడు కూడా మీరు మాట్లాడలే, మళ్ళీ అతని దగ్గరనే ఉన్నారు. నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత నువ్వు అప్పుడు వచ్చినావు, బయటికి వచ్చినావు. నేను కూడా తెలంగాణ మాట్లాడినా, నేను కూడా తెలంగాణలో కొట్లాడినా అంటే సచ్చినోళ్ళు నీ పేర్లు రాసి కూడా చచ్చిపోయినారు. నన్ను నోరు తెరిపిస్తే నేను చాలా మాట్లాడగలుగుతాను. నా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి, ఈ లెటర్లలో దొరుకుతాయి, ఈ లెటర్లలో ఉన్నాయి. రాత్రిపూట నన్ను వచ్చి రేడ్ చేసి తీసుకోపోతారో నాకు తెలియదు. ఇంకో సెట్ కూడా ఉన్నది, ఇది కూడా చెప్తున్నా. ఇంకా సెట్ ఉన్నది, ఎక్కడ పెట్టాలని అక్కడ పెట్టినా నేను కూడా చాలా జాగ్రత్తగా ఉంటా, చెప్తున్నా. అయినా నువ్వు మీరు ఆ స్టేజ్ దాకా పోతే చాలా ఉంటాయి, చాలా బయటపడతాయి. అంటే ఒక భీకరమైన ఉద్యమాలు చేసినట్టు నాకు కాదు భయ్, నాతో పాటు చాలా మంది కూడా రాలే, బయట చాలా మంది కూడా రాలేదు. నిజంగా ఉద్యమంలో తిరిగినటువంటి వాళ్ళకు చాలా మందికి రాలేదు. మరి ఏం చేస్తున్నావు నువ్వు? కేసీఆర్ లెక్కనే నువ్వు కూడా కటింగ్ పెడుతున్నావు కదా. నీదెక్కడ ప్రజాపాలన, నీదెక్కడ స్వేచ్ఛ, నీకెక్కడ జనం ఎక్కడ మాట్లాడిస్తున్నావు? నువ్వు ఖాళీ ఇనుప కంచెలు తీసేసి ఉంటావు అంతనే కానీ నువ్వు మా నోర్లు అయితే మూసేస్తున్నావు కదా, నోర్లు మూసేసినావు కదా. నాకు వదిలిపెట్టా, చాలా మంది మీ పార్టీ గెలిచేందుకు కండువాళ్ళు మీద వేసుకొని తిరిగిన వాళ్ళు, వాళ్ళని ఎవడన్నా కనీసం పిలిచిన మందలు ఇచ్చినవా? మీ ఇన్ఛార్జ్లే చెప్తున్నారు, అయ్యో మేము చెప్తే కూడా ఆడ ఇంటలేరని చెప్పని. ఆడ ఖాళీ వేరేటోళ్ళు నడిచి అంత పంచాయతీలని బోదాల్చుకోలేవు అదంతా. కేసీఆర్ ఏమన్నా రేవంత్ ఫాలో అవుతున్నట్టు కనిపిస్తా ఉందా? కేసీఆర్ కూడా ఆనాడు ఉద్యమం. ఇప్పుడు ఇద్దరు ట్రైన్డ్ బై చంద్రబాబు నాయుడు. కేసీఆర్ ఈజ్ ట్రైన్డ్ స్కూల్, సేమ్ స్కూల్ కదా. వాడు మన లోకేష్ ఎక్కడ అన్నాడట అంతా మా స్కూలే కదా అని చెప్పని. సో చంద్రబాబు అనేటోడు ఒక కిరాతకుడు. ఓకే, చంద్రబాబు దగ్గర ట్రైన్ అయిన వాళ్ళే వీళ్ళిద్దరు కేసీఆర్ అండ్ రేవంత్. కాకపోతే రేవంత్ నేను డిఫరెంట్ ఉంటాడని అయితే ఎక్స్పెక్ట్ చేసిన, అయితే వాస్తవమే. నేను అది కూడా ఓపెన్ గా చెప్తున్నా. రేవంత్ డిఫరెంట్ ఉంటాడు, రేవంత్ ఆలోచనలు డిఫరెంట్ ఉంటాయి అనుకున్నా. సరే ఏదో పోయాడు ఉన్నాడు కావచ్చు అని, కానీ నువ్వు చనిపోయినప్పుడు కూడా నాది కూడా తప్పిందని, చచ్చిపోయేటప్పుడు ఇలా ఉద్యమకారులు చచ్చిపోయేటప్పుడు కూడా నువ్వు ఆంధ్ర నాయకత్వం కింద పని చేసుకుంటూ ఉండగలిగినవి నువ్వు ఏ స్థాయిలోనే పోగలుగుతావు అనేది ఇప్పుడు నాకు అర్థమైపోయింది. ఓకే, నెట్ అట్లీస్ట్ ఆ క్లారిటీ అయితే వచ్చేసేసింది. ఎందుకంటే నువ్వు ముక్కలు నరికినప్పుడు నాకు నేను ఆత్మవిమర్శ చేసుకున్నాను అనుకో, బిల్లు వెళ్తే నువ్వు 17 ముక్కలు నరికినప్పుడు నువ్వు మళ్ళీ వాంతో ఎట్లా పోతావు, చంద్రబాబు అంటుంది ఎట్లా పోతావు అనేది ఒకసారి ఆత్మవిమర్శ జరగాలి కదా. నేను చాలా మంది తర్వాత చంద్రబాబును కలిస్తే కూడా నాకు వాళ్ళ ముఖాలు కూడా చాలా రోజులు చూడబుద్ధి కాలే. మరి ఇదే కోదండరాం బుద్ధభాయ్ చర్చలో పోతే నేను చాలా విషయాలు మాట్లాడాల్సి వస్తుంది, వద్దు అవసరం లేదు. నాకు ఇప్పుడు కావాల్సినటువంటి అంశం తెలంగాణ సమాజానికి కావచ్చు, నేను తెలంగాణ ప్రజల పక్షాన, ఇది ప్రజల బాధ్యత, నా ఒక్క పృథ్వీరాజ్ బాధ్యత కాదు. చచ్చిపోయిన కుటుంబాలు కనీసం గౌరవపూరితంగా బుక్కడు బువ్వ తినేటువంటి పరిస్థితి తీసుకొచ్చేటువంటిది 50 మంది తెలంగాణ సమాజం యొక్క బాధ్యత. ఇది నేను చెప్పదలుచుకున్నా, ఇది నా ఒక్కంది కాదు. అందుకని ఆ బాధ్యత గురించే నేను మాట్లాడదలుచుకున్నా. ఓకే, అది చెప్పదలుచుకున్నా. ఆత్మగౌరవంతో అన్నారు కదా వాళ్ళు. పాపం కొంతమంది కుటుంబాలు మేము రామంటున్నారు ఇప్పుడు, ఎందుకంటే తిరిగి చెప్పులు అరిగినాయి, ఇంకేం తిరుగుతాం సార్, పోనీ వాడికి ఇచ్చింది లేకుంటే లేదు, మాకు అవసరం లేదు అని మాట్లాడుతున్నారు. ఆ స్థాయి దాకా ఇక 2 ఏళ్ళ తర్వాత మిగతా కూడా గట్టినే మాట్లాడతారు. ఇంకా సార్ కూడా మొత్తుకొని నోరు మూసుకున్నాడు, ఇంకెక్కడికి పాడైందని. కానీ వదిలిపెట్టే సమస్యనే లేదు దీన్ని. నువ్వు ఈ స్టేట్మెంట్ మళ్ళా ఇంత జరుగుతున్నాక కూడా పొన్నం ప్రభాకర్ మళ్ళా ధైర్యం చేసి గవర్నమెంట్ తరఫుకి వెళ్ళి మళ్ళీ 2 ఏళ్ళు పోస్ట్ పోన్ చేశారు. నేను అడుగుతున్నా, 2 ఏళ్ళు నువ్వు దేనికి పోస్ట్ పోన్ చేస్తున్నావు? నీ మేనిఫెస్టోలో పెట్టినావు దేనికి? మీకేమైనా తలకాయ ఉందా? మీరు ఏం ఆలోచిస్తున్నారు? మీకేమైనా సోయి ఉందా? మీరు బద్నాం అవుతున్నారు, మీకు తెలుస్తలేదు. మీరు ఈ పనులు చేయండి. అదే మళ్ళా రిపీటేషన్ ఏంటంటే, ఇది ఏంటంటే ఎక్కాలే, జనాన్ని కూడా ఎక్కాలి. ఏంటంటే 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న దగ్గర గివిలకు ఇస్తేందుకు మీకు ఏమవుతున్నది? ఈ కుటుంబాలకు ఇస్తేందుకు ఏమవుతున్నది? ఉద్యమంలో తిరిగిన వాళ్ళకి ఇస్తేందుకు ఏమవుతున్నది? గిది ఎంక్వైరీ చేసేందుకు పెద్ద కష్టం కాదు కదా. పాటనట్లే చేసినావు. పాట అంటే నేను అహంకారం నెత్తికెక్కింది. పాటనట్లే చేసినావు నువ్వు. పాటను కూడా ఏం చేసినావు? కమిటీ లేదు, పాట లేదు, ఏం లేదు. 9 సార్ల నంది అవార్డులు వచ్చినటువంటి వందే మాతరం శ్రీనివాస్ను కనీసం నువ్వు పరిగణలోకి తీసుకోకుండా ఒక కీరవాణి అంటే ఆయన తీసుకొచ్చి, ఆంధ్ర బాణిని తీసుకొచ్చి కానీ మా నెత్తి మీద రుద్దే ప్రయత్నం చేసినావు. పబ్లిక్ తిడుతున్నారు, మస్తు మంది తిడుతున్నారు. అందశ్రీ ఇష్టంతో చేయించుకున్నట్టు కదా, అక్కడ రేవంత్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేసింది కదా. అందశ్రీ ఇస్ నాట్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ తెలంగాణ కమ్యూనిటీ. ఓకే, అందశ్రీ ఇప్పుడు ఈ రోజు కన్నా ముందే ఉద్యమంలో ఉర్రూతలు ఊహించి ప్రతి స్టేజ్ మీద, ప్రతి కంఠంలో, ప్రతి ఊర్లో ఏ చూసినా, ఏ 3 మాటల కాడ చూసినా, ఏ మీటింగ్ చూసినా జయ జయ హే తెలంగాణ పాట వెళ్ళిపోయింది జనాలకు. ఇంకా నువ్వు కొత్తగా చేసేది ఏమున్నది అందశ్రీ దాంట్లో? ఒకవేళ అందశ్రీకే అర్థం కాలే, అందశ్రీ పోయిన 10 ఏళ్లలో ఆ ముఖ్యమంత్రి ఈయనను గౌరవించలేదు కాబట్టి అనే ఫీలింగ్ తను ఉండొచ్చు. ఏదోటి ఇప్పుడు అయిపోతున్నది కదా అని చెప్పని. నువ్వు ఆస్కార్ అవార్డు అంటే ఏంది? జనం హర్షించేదగ్గ ఉన్నటువంటి మ్యూజిక్ ఉంటే కదా. నీకు అంతకన్నా గొప్పగా వెళ్ళిపోయింది. ఒక ఏ గొంతుతోటైనా కానీ నేను వాడతా పోయి, నేను ఒక మామూలుని నేను వాడతా.
జానపద జనజీవన జవలీలు జాలువార కవి గాయక వైతాళిక కలలా మంజీరాలు జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర అనునిత్యం నీ గానం అమ్మ నువ్వే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ ఈ రౌద్రం ఈ పౌరుషం ఇది కనబడుతుంది ఆ పాటలా ఇక కరెక్ట్ చెప్పాలంటే ఏదో పీనుగా కాడ మ్యూజిక్ వేసినట్టున్నది ఒక ఆయన రాసిండు ఒక ఆయన మెసేజ్ పంపించింది నాకు ఏం పాటనే గిట్ల చేసి పాడేసింది అని నేను సింగర్ని కాదు ఏం కాదు నా లోపల ఏదో ఉండి ఆవేదనతో నేను పాడుతున్నా యావత్ తెలంగాణలో వచ్చే ఊరికి 10 మంది పాడతారు అద్భుతంగా పాట పాడతాను ఏ మ్యూజిక్ అవసరం లేదు ఏ మ్యూజిక్ తోటి నేను చెప్పినా మళ్ళీ చెప్తున్నా ఏ మ్యూజిక్ తోటి నాగేటి సాల్లల్ల నా తెలంగాణ నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ పారేటి నీళ్ళల్ల పానాదులల్ల పూసేటి పువ్వుల్ల పూనాసలల్ల కొంగు జాపిన నేల నా తెలంగాణ పాలు దాపిన తల్లి నా తెలంగాణ వరద గూడు గడితే వానొచ్చునంట బురద పొలము దున్ని మురిసున్నారంతా శివుని గుల్లే నీళ్లు సీమలకు సెక్కరి వాన కొరకు భజన జడకొప్పులేసి పాగుల్ల వంకల్ల నా తెలంగాణ అద్భుతమైన ఇప్పుడు నువ్వు వింటలేవా ఇట్లా నువ్వు ఏ పల్లెలకు పోయినా ఈ సాహిత్యము ఎట్లా తుపాకులు పట్టించిర్రా బాయిడా గాయకులు ఈ ప్రాంతంలో పాటతోటే కదా వీళ్ళకు పట్టాభిషేకమైంది ఇలా పాటనే బొందబెట్టే పరిస్థితి తీసుకొచ్చిండ్రు ఏ మ్యూజిక్ అవసరం పడ్డది ఎందుకు తుపాకులు పట్టిరు ఈ ప్రాంతంలో ప్రజల సమస్యలు చిన్న పాటలతో చిన్న సాహిత్యాలతో వచ్చి ఏ పల్లెలకు పోయినా కానీ స్వతంత్రం రాకముందు నుంచి కూడా అవచ్చు అప్పుడు సాయుధ పోరాటంలో కూడా పాటలే కదా చిన్న పల్లెలతోటి పల్లెటూరి పిల్లగాడ పశుల గాసే మొనగాడ పాలు మరసి ఎన్నాళ్ళు అయ్యిందో నువ్వు పాలు మరసి ఎన్నాళ్ళు అయ్యిందో అని చెప్పి జీవన విధానాన్ని నీకు జీతము నెలకు కొంచెము చాలని చింపులంగి చల్లగాలికి సగం ముఖాలి ఈ సాహిత్యాన్ని నువ్వు పల్లెలలో పోతుంటే తుపాకులు పట్టుకొని జనం బయటికి వెళ్ళింది కదా అంతకన్నా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ సైడ్లంతా ఏం మ్యూజిక్ కొట్టి రుట్టి డప్పు అసలు తెలంగాణ రాష్ట్రీయ గీతానికి డప్పు లేకుండా పాట పాడు అనేది దరిద్రం ఇక నేను అంతకన్నా ఎక్కువ నేనేం చెప్పదలుచుకోలే అదే బేకారు చేసిరు వీళ్ళు దానికి ఒక కమిటీ చేసిరా నీ అహంకారంతో మేము పనిచేయమని చెప్పి మాటలు మాట్లాడుతున్నారు అది మాది స్వేచ్ఛా ప్రభుత్వం మాది అందరిది అని చెప్పని నువ్వు ఏ కమిటీ పెట్టి ఎవరు డిసైడ్ చేసిర్రు అంటే అందశ్రీ నువ్వు ఇద్దరు డిసైడ్ చేస్తే క్లోజా అయిపోతుందా అందశ్రీ ఒకటే కాదు కదా చాలా ఉన్నాయి అట్లా నేను ఇంకోటి చెప్తా ఏందన్నా ఇవన్నీ ఈ పేపర్లు అనేది అంటే మీరు ఈ పోరాట కాలంలో తెలంగాణ రాష్ట్రం రాకముందుకు వచ్చిన తర్వాత నేడు చేస్తున్న పోరాటంలో భాగంగా ఇవన్నీ ప్రింట్అవుట్సా యాక్చువల్గా ఏంటంటే కొన్ని నేను ఈ అమరుల కుటుంబాల గురించి మాట్లాడుతుంటే కొంతమందికి తెలియక ఎందుకు మాట్లాడుతున్నావు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు 5 నెలలే అయింది కదా నువ్వు కూడా అడిగిన క్వశ్చన్ సో ఈ క్వశ్చన్స్ వస్తున్నప్పుడు నేను తెలంగాణ సమాజానికి కూడా కొన్ని వాస్తవాలు నాకు రైట్ ఉన్నది మాట్లాడేందుకని చెప్పేటందుకని కొన్ని ఫ్యాక్ట్స్ నేను జనం ముంగడ పెట్టదలుచుకున్నా తర్వాత వాళ్ళ ఇష్టం ఇక సో ఇవాళ ఈ కుటుంబాల గురించి ఇవాళ ఆలోచించింది కాదు ఇవాళ నుంచి మొదలుపెట్టింది కాదు ఇది నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడే 369 మంది ఫైరింగ్లో 69 మూమెంట్లో చనిపోయినరు అనేది ఉంటుండే సో అప్పుడు ఉక్కే సాహిత్యం కూడా అమరులకు జోహార్ వీరులకు జోహార్ అనే పాట వింటా ఉండదు సాయుధ పోరాటంలో చనిపోయినటువంటి వాళ్ళ గురించి రాసింది అయితే విద్యార్థి అమరుల గురించి ఒక్క పాట కూడా లేదేందని చూస్తే అప్పటివరకు ఒక పాట కూడా రాలే వాస్తవంగా కూడా సో అప్పుడు అసలు ఎక్కడున్నారు వీళ్ళ జీవన విధానాలు ఏంటి అది ఎట్లున్నారు వీళ్ళు కలుద్దామని చెప్పని నేను ఉస్మానియాలో ఉన్నప్పుడు నేను ఒక రీసెర్చ్ చేద్దాం వీళ్ళ మీద అని చెప్పి పోయి స్టడీ చేసిన 69 మూమెంట్స్ వాళ్ళ ఇళ్ళకు చాలా ఇళ్ళకు పోయినా చాలా దొరకలే నాకు 369 మందిలో కేవలం 53-54 మటుకు మాత్రమే దొరికినాయి గా పేర్లే దొరికినాయి కుటుంబాలు అయితే చాలా దొరకలేదు చాలా రికార్డ్స్ తీసుకునే ప్రయత్నం చేసిన రికార్డ్స్ నాశనం పట్టించేసారు పోలీసు వాళ్ళు తలగబెట్టేసేసారు లేవు చాలా మంది కుటుంబాలు వాళ్ళ ఇంట్లో నిజంగా చచ్చిపోయినా కానీ ఎవడో ఉండేనట్టు మా తాతను మా చిన్న ఇట్లా మాట్లాడారు ఎందుకంటే వాళ్ళకి అప్పటికే గవర్నమెంట్ నుంచి పాపం ఎవరు వచ్చి పలకరించిన పాపాన పోలేదు ఆ 11 మంది గెలిచిన వాళ్ళు పోయి కాంగ్రెస్ లో గెలిచిన తర్వాత ఈ కుటుంబాలు మొత్తం అనాథలైనవి చాలా మంది నేను తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ అయినప్పుడు 69 మూవ్మెంట్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చాలా మంది రాదు అని అందులో గోపాల్ కిషన్ సార్ అని ఓ పెద్ద మనిషి యూరాలజిస్ట్ ఉన్నాడు వారు కూడా సేమ్ అట్నే చెప్పేది అయితే ఆ క్రమంలో నేను కుటుంబాలు తిరిగే క్రమంలో తిరిగిన బాగా కుటుంబాలు తిరిగిన తర్వాత ఇట్లా వీళ్ళని వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ చూసిన తర్వాత చాలా కుటుంబాలై అసలు ఏదైనా ఒకటి చేయాలి వీళ్ళకు అని చెప్పని అనిపించి ఒక అంటే ఇట్నే కూర్చొని వీళ్ళకి ఏదైనా చేయాలని చెప్పి వీళ్ళందరి కుటుంబాలు అప్పుడు బతికున్నటువంటి తల్లి తండ్రి భార్య ఇటువంటి ఎవరు బతుకుంటే వాళ్ళకు ఏదన్నా ఒక ఆర్థికంగా ఏదన్నా మా తరఫుకి ఏదైనా చేయాలని చెప్పని నేను ఒక నెలకు
ఒక 1000 రూపాయలు ఇచ్చేటువంటి ప్రోగ్రామ్ నేను స్టార్ట్ చేసి అది వాళ్ళందరినీ ఉస్మాన్ యూనివర్సిటీ టాగూర్ ఆడిటోరియం సాక్షిగా ప్రొఫెసర్ భీమ్ సింగ్ ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఆయనను పీపుల్స్ ప్యాంథర్స్ పార్టీ ఆయనను పిలిచి అప్పుడు ఏంది ఇది అదే పోస్టర్ దానికి సంబంధించిన పోస్టరే ఏంది ఇది 7/6 తారీఖు 6వ నెల జూన్ 2007 నాడు ఉస్మాన్ యూనివర్సిటీలో టాగూర్ ఆడిటోరియంలో ఒక సభ పెట్టి దానికి అధ్యక్షత వహించింది పిఎల్ విశ్వేశ్వరరావు గారు. ఇప్పుడు టీజేఎస్లో కోదండరాం సార్ ఏమటి తిరుగుతున్నాడు. తన యాక్చువల్గా ఈయననే సారే సీనియర్, సార్ కాంట్రిబ్యూషన్ చాలా పెద్దది తెలంగాణ మూవ్మెంట్లో. విశ్వేశ్వర సారు, సింహాద్రి సారు వీళ్ళంతా పుస్తకాలు రాసిన వాళ్ళు వీళ్ళంతా, శ్రీనివాస్ కావచ్చు, మురళీ మనోహర్ సార్ వరంగల్ నుంచి ప్రొఫెసర్ వీళ్ళంతా. అయితే దానికి అదే మీటింగ్కు కెప్టెన్ జయనారాయణ ప్రసాద్ నిషాద్ బీహార్ నుంచి ఒక రాజ్యసభ మెంబర్ ఉండే, బోయినపల్లి హనుమంతరావు గారు, విద్యాధర్ రెడ్డి గారు, తర్వాత కొంత నేను పీడీ యాక్ట్ల కింద అరెస్ట్ చేసిన. అయితే ఆ మీటింగ్లో నేను ఏం చేసిన అంటే ఆ మీటింగ్ నుంచి ఈ కుటుంబాలకు నెలకు 1000 రూపాయలు ఇచ్చేటువంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన. అప్పుడు వీళ్ళకు ఒక సంఘం కూడా లేకుండే, వీళ్ళకి అసలు అమరుల సంఘం కూడా ఏం లేకుంటుండే. తర్వాత నేను అమరుల సంఘం కూడా పెట్టించిన. ఇందులో షేక్ ఫకీర్ వాళ్ళ తమ్మునితో యాకూబ్ పాషా అని ఆయననే ప్రెసిడెంట్ చేసింటే వీళ్ళకి ఒకటి ఉండాలి, ఏదన్నా ఒకటి ఆర్గనైజేషన్ ఒకటి ఉండాలని. అదే కంటిన్యూ ఒకటి వచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ కుటుంబాలకు సంబంధించినటువంటి కూడా తర్వాత మళ్ళీ ఏదో ఒకటి ఆర్గనైజేషన్ సపోర్ట్ కూడా వేరే వాళ్ళు కూడా స్టార్ట్ చేసిన కానీ ఇప్పుడు నరేష్ ఉన్నాడు కానీ. సో అప్పుడే నేను ఏం చేసినామంటే మేము ఇట్లా దర్వెల్లన్న దర్వంజన్న కూడా ఉన్నారు, కాకపోతే ఇప్పుడు వాళ్ళు అధికార పార్టీలో ఉన్నారు. ఓకే, మేము కలవలేకపోయినా 1969 తెలంగాణ ఉద్యమ అమరవీరుల కుటుంబాలకు జైలుకి వెళ్ళిన ఉద్యమ వీరులకు ఇదే మా ఆహ్వానంగా స్వీకరించి సభకు రాగలరని ప్రార్థన అని ఓపెన్ గా మొత్తం తెలంగాణ మొత్తం ఈ పోస్టర్లు పెట్టినాం. మాకు ఉన్నటువంటి కొన్ని తీసుకొచ్చి కూడా ఓపెన్ పోస్టర్స్ పెట్టి ఇది స్టార్ట్ చేసి నేను వీళ్ళు చనిపోయే వరకు కూడా, వీళ్ళ తల్లి అయితే తెలంగాణ వచ్చిన వరకు ఉన్నది, తెలంగాణ వచ్చిన తర్వాత చనిపోయింది షేక్ ఫకీర్. ఇక్కడ కడుపుకోత సభకు కూడా వేదిక మీద ఉన్నది, కొన్ని విజువల్స్ కూడా ఉన్నాయి. సో వీళ్ళతోటి నాకు అప్పటి నుంచి అసోసియేషన్ ఉన్నది. నేను ఈ కుటుంబాల దగ్గర పోయినా వాళ్ళ బాగోగులు చూసిన నా స్థాయికి నాకు తోచినంత మటుకు నేను అంటే అప్పుడు 53-54 నేమ్స్ ఐడెంటిఫై అయినాయి. కానీ అప్పటికి చాలా మంది చనిపోయారు. 17 ఫ్యామిలీస్ 18 ఫ్యామిలీస్ ఉండే. ఒక సర్వారెడ్డి ఇచ్చినాయి, నేను ఇచ్చినాయి. సర్వారెడ్డి గారి నా క్లాస్మేట్ ఉండే అయోధ్య అని, వాళ్ళ ఇంటికి పోయి ఎంక్వైరీ చేసి అంటే ఎక్కడెక్కడ కాంటాక్ట్స్ అక్కడ అంతే తీసుకొని తను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వాళ్ళకు కూడా పంపిస్తే వాళ్ళ సన్ సుధాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి, నాకు పేరు గుర్తుకులేదు, తను వచ్చి మేము సెల్ఫ్ సఫిషియెంట్గా ఉన్నాము, అట్లీస్ట్ మా ఫాదర్ పేరైనా అట్లీస్ట్ గుర్తింపుకి వచ్చి మీరు మాట్లాడుతున్నారు బయటికి తీసుకొచ్చి, అందుకే మీకు మాట్లాడుతున్నాం, మాకేం పంపకండి, మా ఫాదర్ మేము చూసుకుంటామని చెప్పని అన్నారు. వాళ్ళు మాత్రం కాదన్నారు. మిగతా కుటుంబాలకు వాళ్ళు చనిపోయేంత వరకు కాంట్రిబ్యూషన్ జరిగినాయి. ఇంట్లో ఉన్నటువంటి చెంచు చంద్రమౌళి వరంగల్ సంబంధించిన ఇట్లా ఓ 17 ఫ్యామిలీస్ అనుకోండి, 18 అంటే సర్వారెడ్డి గారు పక్క పోతే 17 ఫ్యామిలీస్ కు ఇట్లా మేము అది 69 మూవ్మెంట్ ఇది. అప్పుడు జస్ట్ గవర్నమెంట్ పెన్షన్ ఓన్లీ 200 రూపాయలు ఉండే. ఆ కాలంలో నేను వాళ్ళు చచ్చేంత వరకు చేసిన, నాకు వాళ్ళతో అసోసియేషన్ ఉన్నది. అప్పటి తర్వాత 2009లో ఏదైతే వీళ్ళందరూ చనిపోతున్నారో వీళ్ళది కూడా రికార్డు ఉండాలి. ఎందుకంటే నాకు అనుభవం ఏంటంటే వాళ్ళ రికార్డు ఎక్కడ లేదు కదా, గవర్నమెంట్స్ కూడా మొత్తం రికార్డులు లేకుండా చేసిండ్రు కదా అని చెప్పని కొంత మరి ఉద్యమకారుల పొరపాటు ఏందో తెలియదు కానీ ఆ డేటా మొత్తం ఎవరు తయారు చేయలేదు. సో నాకు అది ఆల్రెడీ నాకు అది లోపటి ఉంది, వీళ్ళ చరిత్రలో వీళ్ళని లేకుండా చేస్తారు కావచ్చు అనే ఆలోచనతో నేనేం చేసిన అంటే ఇప్పుడు ఈ తర్వాత అయిన అన్ని మొత్తం మాక్సిమం నాకు అవైలబుల్ ఉన్న వాటికి మాక్సిమం కలెక్ట్ చేసుకొని పెట్టిన. వాళ్ళ ఎఫ్ఐఆర్ కాపీస్తో సహా చాలా మంది ఇక్కడ ఎఫ్ఐఆర్ కాపీస్ ఉన్నాయి. ఇదొక ఎఫ్ఐఆర్ కాపీ, ఒక చనిపోయిన వాళ్ళది, ఇవన్నీ ఈ ఫైల్స్ అన్ని అవే, ఈ ఫైల్స్ మొత్తం అవే, ఒక్కొక్కరికి సంబంధించినటువంటి అన్ని. వాళ్ళకి అప్పుడు పేపర్ కటింగ్స్ కావచ్చు, దీంట్లో చూస్తే కూడా ఇప్పుడు మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి, ప్రతి ఫైల్లో ఉంటుంది. ఫైల్లో కూడా వాళ్ళకి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ సంబంధించినటువంటి కావచ్చు, ఎగ్జామినేషన్, ఇంటర్నల్ ఎగ్జామినేషన్ ఫైండింగ్స్, ఇవన్నీ డీటెయిల్ రిపోర్ట్స్ మొత్తం అందరి దగ్గర ఉన్నాయి. సో నాకు వీళ్ళతో అసోసియేషన్, ఈ కుటుంబాలతోటి ఇవన్నీ డేటా ఎప్పటికైనా కొన్ని సీడీ కూడా చిన్న సీడీలు కూడా తయారు చేసి పెట్టినాం. లేకపోతే నాకు తోచినంత మటుకు నేను నా పని అయితే నేను కొంత ఈ కుటుంబాలను వీళ్ళ చరిత్రను కాపాడేందుకు చేసినటువంటి పని. ఇవన్నీ ఈ ఫైల్స్ అంటారు, ఇదంతా అమరుల డేటా. మీరు ఏ ఫైల్ అయినా తీసుకోండి, ర్యాండమ్ గా ఎనీ ఫైల్ యూ పికప్ ఎనీ ఫైల్, దాంట్లో అమరుల డేటా ఉంటుంది, అమరులకు సంబంధించింది ఉంటుంది. ర్యాండమ్ గా మీరు ఏదన్నా తీసుకోండి. ఇగో ఇట్లా ప్రతిదీ యూ టేక్ ఎనీ ఫైల్ తీసినా కానీ వీళ్ళ డేటాస్, వీళ్ళకి సంబంధించినటువంటి ఫైల్స్, వీళ్ళ మొత్తం ఈ లోపల అంతా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో నువ్వు తీస్తే మొత్తం లోపల అంతా ఉంటాయి. సో ఇవన్నీ తీసిపెట్టిన ఉన్నాయి కాబట్టి నాకు
ఈ కుటుంబాలన్నా కనీసం సంతోషంగా ఉండాలి. చాలా ఘోరంగా ఉండే 69 ఫ్యామిలీస్ చనిపోయిన వాళ్ళ ఇళ్ళకి పోతే అసలు వర్ణనాతీతం అబ్బా వాళ్ళ 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 బాధలు వాళ్ళ గాథలు అవి చూసినా కాబట్టి ఇంట్లో కూడా కొన్ని కుటుంబాలకు సరే నాకు తోసింది, నేను తర్వాత చనిపోయిన వాళ్ళ దాంట్లో కూడా కొంతమందికి నాకు తోసిన మటుకు చేసిన. అందుకనే నాకు ఇలా నాకు మోరల్ రైట్ ఉంది నాకు నేను మాట్లాడేందుకు. నాకు ఈ కుటుంబాల మీద నాకు ఆ ఎఫెక్షన్ ఉంది. వాళ్ళని మనం చూడలేకపోతే ఎట్లా? 69 నష్టపోయిన కుటుంబాలు చెప్పుకుంటేందుకు వెనుకపోయిన కుటుంబాలు ఉన్నాయి కదా అని చెప్పని అనుకున్న కుటుంబాలు వీళ్ళు అట్లా ఫీల్ కావద్దనే ఉద్దేశంతో లాస్ట్కు 10 ఏళ్ల తర్వాత కొన్ని కుటుంబాలకి ఇప్పుడు ఫోన్ చేస్తే అంటారు వీసి ఇచ్చిన సార్ లేకుంటే లేదు ఇక వద్దులే మాకు ఏదో కూలి పని చేసుకొని బతున్నాం, చదివిపిస్తాన్నారు చదివిపియలేదు, ఏమైనా బీమార్ అయితే చూస్తాన్నారు, కోవిడ్లో చాలా మంది చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి. సో అందుకని ఇలా నేను నైతికంగా నేను ఇవన్నీ చూసినా వాళ్ళ ఇళ్ళలోకి పోయినా వాళ్ళు ఏడ్చే కాడికి నేను పోయినా ఎవరు చచ్చిపోతే వాళ్ళ దగ్గర పోయేది, శవాలు మోసుకుంటా తిరిగేది, దానం మీద కాడ ఉండేది, వచ్చేది ఓడోడు తిట్టేది పోయేది వచ్చేది ఇట్లా నడుస్తుండే. కొన్ని కుటుంబాలు చెంచుచంద్రమౌళి కుటుంబం సంబంధించి అయితే చెంచు చంద్రమౌళి ఈయన వీళ్ళ వైఫ్ అయితే నన్ను ఇంట్లోకి వెళ్ళగొట్టింది. ఫస్ట్ నేను రీసెర్చ్ చేద్దామని పోయినప్పుడు చల్ పోని చెప్పని ఒక 5-6 సార్లు పోయినా వాళ్ళ ఇంటికి. నేను 5-6 సార్లు పోయినా. పోతే నువ్వు పో నడు పో, నువ్వు ఎందుకు వస్తున్నారు మీరు అంత, అమ్మ నేను ఉస్మానియా డిస్ట్రిక్ట్ వచ్చిన అయితేందని. ఆమె బాధ ఏంటంటే తెలంగాణని మాతో చెప్పుకొని అందరినీ మమ్మల్ని ఎక్కడక్కడ షోకేస్ చేసుకుంటూ తిరిగి తిట్టుకుంటూ ఒక రోజు అన్నది, అరే నువ్వు ఆఖరికి నా భర్త బొమ్మ కూడా లేకుండా చేసినావు కదా అని చెప్పని అన్నది, లేకుండా చేసిండ్రు కదా అని చెప్పింది. అంటే ఏమైందమ్మా అంటే చట్ నువ్వు నడు ఫస్ట్ అంటే చుట్టుపక్కల వాళ్ళని అడిగితే మీటింగు కేసీఆర్ పెట్టిన మీటింగ్ వరంగల్ మీటింగ్ వీళ్ళని బొమ్మలు తీసుకొని రమ్మన్నారు. తీసుకొని రమ్మంటే వీళ్ళు ఫోటోలు తీసుకొని వచ్చిన స్టేజ్ మీదకి ఫోటోలు పెట్టుకున్నారు. ఫోటోలు మొత్తం జనానికి అంత ఇట్లా చూపించుకొని పెట్టిండ్రు. లాస్ట్ కు వాళ్ళకి ఆ ఫోటో రిటర్న్ ఇయ్యలేదు. ఆ కుటుంబాలకు చచ్చిపోయిన ఫోటోలను తీసి పెట్టుకున్నారు. అది ఎక్కడో చెత్తబుట్టలు వేసింది, పోయింది, కథం అయిపోయింది. అది ఆ కోపం ఆమె లోపల బాగుండే. అయ్యో ఇట్లా జరిగిందా అని మేము లైబ్రరీస్లో పోయి అటు వెతికి చేసి ఆయన చనిపోయినటువంటి ఫ్యూనరల్ ఫోటో ఒకటి దొరకబట్టి దానిని ఒక 3 ఆర్టిస్టులతోని పెయింట్ ఆర్ట్ వర్క్ చేయించిన. వరంగల్ రెడ్డి ఆర్టిస్ట్ ఒకటి, కిరణ్ ఆర్టిస్ట్ ఒకటి, ఇక్కడ కూడా కొంత జేఎన్టీయూకి సంబంధించినటువంటి వాళ్ళతో కూడా వేయించాను. పర్ఫెక్ట్ అన్ని తయారు చేసి ఆయన చనిపోయిన నాడు బహుశా June 2 అనుకుంటా ఆయన చనిపోయింది కూడా. సో ఆయన చనిపోయిన నాడు వాళ్ళ ఇంటికి ఆ బొమ్మ తయారు చేసుకొని 6 నెలల తర్వాత ఆ బొమ్మ తయారు చేసుకొని చనిపోయినాడు పోతే వాళ్ళ ఇంట్లో బియ్యం ఇస్తున్నారు. 2 కొడుకులు వాళ్ళకు అందరూ కూర్చొని బియ్యం ఇస్తుంటే అప్పుడు ఫోటో లేకుండా అయ్యగారు వచ్చి పూజ చేస్తున్న టైంలో నేను ఆ బొమ్మ పట్టుకొని పోయినా. నీకు చెప్తా అర్థం కాదా, నువ్వు ఎన్నిసార్లు తిరుగుతావు ఏం అని చెప్పని అన్నది. అనగానే అమ్మ జరాగు నువ్వేం తిట్టకని అదంతా చింపి తీసి ముంగడ పెట్టిన. చూసారుగా టపట కళ్ళకి నీళ్ళు గారినాయి. బిడ్డ నువ్వు రా లోపలికని చేయి పట్టుకొని లోపల తీసుకుపోయాను. బిడ్డ ఏమనుకోకు నేను చాలా మాట అమ్మ నాకు చెప్పిర్రు పక్క వాళ్ళు, అందుకని ఇగో మీ ఆయన ఫోటో నేను ఇట్లా చేసి తీసుకొచ్చాను. తర్వాత చెప్పింది ఆమె ఆయన ఫైరింగ్ అయి చనిపోయినప్పుడు 3 నెలల గర్భంతో ఉన్నదంట. ఒక ఆమె సమాజంతో నేను ఎన్ని బాధలు పడ్డా బిడ్డ, చాలా నేను నరకాలు అనుభవించిన. 2 పిల్లలను చేసి ఒక గణేష్ ఇంకొక అతని పేరు ఇంకేదైనా టీచర్ చేసింది. సో అటువంటి కుటుంబాలు ఇవన్నీ చూసిన తర్వాత ఏంది ఆ అమ్మకు నేను శంకరమ్మ అనుకుంటా తన పేరు, ఆ అమ్మకు నేను చనిపోయే వరకు ఎప్పుడు పాపం 2 రోజులకు 3 రోజులకు ఒకసారి మాట్లాడుతుండే. నేను ఎప్పుడు ఊరికి పోయినా కానీ వస్తుండే నేను కూడా తన దగ్గరికి ఇట్లా పోయేది. అంటే వాళ్ళతో ఒక అనుబంధం ఏర్పడ్డది. ఆటో యాక్సిడెంట్ అయి చనిపోయింది ఆమె, తర్వాత ఆటో యాక్సిడెంట్ అయి చనిపోయింది. సో ఇట్లా ఈ కుటుంబాలతో నాకు ఆ ఎఫెక్షన్ ఉంది కాబట్టి ఇలా నేను మాట్లాడుతున్నా కుటుంబాల గురించి. మాట్లాడుతాను ఎట్లా అంటారా నాకు అర్థం కాదు. 5 నెలలు అయింది ఏం జరుగుతలేదు, తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతలేదు. ఇక్కడ నువ్వు ఢిల్లీ పోతలేడు, ఢిల్లీడు ఇక్కడికి వస్తలేడు, ఇక్కడ నువ్వు అమెరికా పోతలేడు. దావతులు చేసుకున్నది బయట దేశాలు పోయారు కదా మొన్న ఎలక్షన్ల తర్వాత, బయట దేశాలు పోయేస్తారు కదా, తిరిగి వస్తారు కదా. మా ముఖ్యమంత్రి గారు కూడా లండన్కి పోయారు కదా, లండన్ పోయి తిరిగి సరే ఆయన తిరగబోయిందా ఇన్వెస్ట్మెంట్ పోయిందా గురించి పోయిందా అనేది పక్కకు పెడితే వీళ్ళకి చేసేందుకు నీకేం వచ్చిందా నాకు అర్థమైతే లేదు పిలుచుకొని చేసేందుకు. వీళ్ళకై చేయి, మిగతా నువ్వు ఎప్పుడు చేస్తావు మేము అడిగేది అడుగుతాం. ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే నువ్వు మేనిఫెస్టోలో పెట్టిన వాటికి మేము మాట్లాడుతున్నాం. ఇంకోటి 10 ఏళ్ల కింద నేను మాట్లాడలేని చెప్పకండి. మీరు ఎవరైనా మాట్లాడేవాళ్ళు మీరు ఈ వీడియోలు చూస్తే కూడా ఉండేదంటే కొద్దిగా చరిత్ర తెలుసుకోండి. ఎవరు ఏం మాట్లాడుతున్నారో చరిత్ర తెలుసుకోరు. నేను నుట్టిగా లేని గాలికి మాట్లాడేటోళ్ళం కాదు మేము ఇక్కడ. ఎన్ని కుటుంబాల డేటా ఉందన్న మీ దగ్గర ఇప్పుడు ఓవరాల్గా? నేను ఈ మధ్య కాలంలో నేను అంటే ఇది అన్ని ప్రాపర్ కౌంట్ చేయలేదు కానీ మెజారిటీ అయితే ఉన్నాయి. అంటే నేను మొత్తం 1200 ఉన్నాయి నా దగ్గర, నేను చెప్తలేను ఉన్నాయి నా దగ్గర కూడా 1200 మంది లేవు. కానీ ఒకసారి అంతా మొత్తం ఫైల్స్ అన్ని తీసి చార్ట్ అవుట్ చేయాలి. ఇంకా కూడా కొన్ని ఉన్నాయి లోపల ఉన్నాయి, ఒకసారి అన్ని తీసి నేను కూడా కౌంట్ చేయాలి. ఏ డేటా అయితే మీ దగ్గర ఉందో అమరుల డేటా ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ రిలీజ్ చేసిందో దాంట్లో అక్కడక్కడన్నా కనిపిస్తున్నాయి నేమ్స్ ఏమన్నా? ఉంటాయి డెఫినెట్. ఇప్పుడు నేను చూపించిన కదా, నేను కొన్ని చూపించిన కదా, కొన్ని ఉంటాయి కానీ యాడ్ చేసిన దొంగ పేర్లు యాడ్ చేశారు, ఫేక్ తయారు చేశారు కదా.
కొన్ని నేను మొత్తానికి లేవని చెప్తలేను. అడ్రస్ ఏదైతే మెన్షన్ చేసినా అది జెన్యూన్ ఉన్నాయి, జెన్యూన్ ఉన్నాయి, అడ్రస్లు మెన్షన్ చేసినాయి, జెన్యూన్ ఉన్నాయి. మిగతా అంటే ఇప్పుడు నేను అట్లా మరీ వేగ్గా అశోక్ సురేష్ నరేష్ అంటే ఎట్లా తెలుస్తుందబ్బా, డీటెయిల్స్ మొత్తం ఉన్నప్పుడు ఇది ఆయనే నా పేరా కాదంటే ఆదిలాబాద్ అశోక్లు అంటే అశోక్లో ఆదిలాబాద్లో 1,00,000 మంది ఉండొచ్చు, 50,000 మంది ఉండొచ్చు, 10,000 మంది ఉంటారు కదా. ఎవరు అశోక్ ఎవరు ఆదిలాబాద్ అంటే అడ్రస్ ఉంటుంది కదా, ఓ ఊరు ఉంటుంది, పేరు ఉంటుంది. మరి అవి లేకుండా పెడితే ఎట్లా? అట్లా నేను ఎట్లా చెప్పగలుగుతా అంది? మరి వాళ్ళనే డీటెయిల్స్ ఇవ్వాలి. మరి సింపుల్ అశోక్ ఎందుకు పెట్టిరు? మరి నువ్వు లెస్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చి అసలు నువ్వు ఏంటంటే సబ్సైడ్ చేసి ఇది క్లియర్గా ఎవ్వరు చెప్పినా ఇది ప్రాపర్గా స్టడీ చేయకుండా చేసింది, దిస్ ఇస్ ఫేక్ అని చెప్తారు. ఎవ్వరు చెప్పినా చదువుకోనోడు ఏబీసీలు రానని కూడా ఇట్లా జరిగింది రాబాయ్ అంటే కూడా ఇది ఫేక్ అంటారు. ఓకే, అందుకే చెప్తున్నా దిస్ ఇస్ ఫేక్ డాక్యుమెంట్, ఫేక్ లిస్ట్. మీరు ఫేకులు చేయకండి, మీరు ఫేకులు చేసి చచ్చిపోయిన కుటుంబాలను బ్రేక్ చేయకండి. మీరు ఇప్పటికే వాళ్ళు ఆగమై కూర్చున్నారు. హార్ట్ అటాక్లు వాటితో వస్తే తెలియదు, కానీ ఈ లిస్టులు చూసి నిజంగా లేకుంటుంటే ఇప్పుడు వచ్చేటట్టు హార్ట్ అటాక్లు వాళ్ళకు ఇవి చూస్తే మీ పోరాటం కంటిన్యూ అవుతుంది, బరాబర్ కంటిన్యూ అవుతుంది. తర్వాత నేను చెప్తున్నాను, అందుకే నేపథ్యం మొత్తం చెప్పి పెట్టినా నేను. ఎవరు ఎట్లా తీసుకున్నా, ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏం చేసినా కానీ ఆ కుటుంబాల బాధలు మీకు తెలివాయి కాబట్టి 10 సంవత్సరాల నుంచి వాళ్ళకి చదివిస్తాను కూడా చదివిపోయలే కేసీఆర్. అప్పటి నుంచి కూడా మాట్లాడుకుంటూ వచ్చినాం. ఏదో మా బట్టలు ఎంత చేస్తాం చెప్పి వాళ్ళ అడ్మిషన్లు అవి అంటే వాళ్ళు ఫోన్ చేస్తే ఏదో ఒక కాలేజీలో అటు చెప్తాం. వాళ్ళు 10,000 అక్కడ 2,000 3,000. ఇప్పుడు మొత్తం గ్రామాలలో చదువు కూడా బేకార్ అయిపోయింది. నేను పూలమ్మ అని చెప్తున్నా కదా, గన్పూర్లో నేను మొన్న కూడా తీసుకొచ్చి పెట్టినా. నిన్న కూడా గవర్నమెంట్ పిలిచింది ఆమెను. పోయిన సంవత్సరం కూడా తీసుకొచ్చి పెట్టినా. ఏ మీటింగ్ అయినా సోనియా గాంధీ మీద ఢిల్లీ పోయి కంప్లైంట్ చేసింది ఆమె, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ఇక్కడ వచ్చి రాజ్యసభ మెంబరు ఆమె అప్పుడు తెలంగాణ ఉద్యమకారుల మీద ఏదో అవమానం చేసుకుంటున్నట్టుగా, అవహేళన చేసుకుంటున్నట్టు మాట్లాడిన రేణుకా చౌదరి ఇంటి మీద పోయి ధర్నా చేస్తే ఆమెకు ఇప్పటిదాకా 10 ఏళ్ల తర్వాత కూడా ఆమెకు ఏం రాలే, గవర్నమెంట్ ఇస్తా అన్న ఏం రాలే, ఆదుకోలేదు తెలంగాణ ప్రభుత్వాలు మా. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వీళ్ళని చూడకుండా ఆమెను మాత్రం రాజ్యసభ పంపించింది. రేణుకా చౌదరిని, తెలంగాణ ఉద్యమకారుల, తెలంగాణ అమరుల మీద అపహాస్యం చేసుకుంటున్నట్టు మాట్లాడిన రేణుకా చౌదరిని మాత్రం వీళ్ళకు పార్లమెంటు పంపించి గటువంటోళ్ళ గురించి ఆలోచించేంత ఓపిక ఈ ముఖ్యమంత్రికి ఉంటుంది. రేణుకా చౌదరి అడగలేదు, నేనే డిసైడ్ చేసుకొని ఆమెకి ఇచ్చినా అని నీకు తెలుస్తుంది. పోని ముఖ్యమంత్రి అంటే ఉద్యమంలో లేడు, సోయలేదు, ఓకే వదిలేసాయి. కోదండరామ్ కూడా ఉన్నాడు ఆ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కాడికి వీళ్ళని విడిపిస్తుంది కాడ పోయినప్పుడు ఆ ఫోటోలో కోదండరాము ఈమె పూలమ్మ కూడా ఉన్నది. మరి ఈయనకన్నా సోయి ఉండాలి కదా. అయ్యో నువ్వు ఆమె రాజ్యసభ పంపించినావు, ఆ ఎంబడి పోయిన కుటుంబం ఆమె ఉన్నది, 10 ఏళ్ల నుంచి కేసీఆర్ కూడా ఆమెను పట్టించుకోలేదు, నువ్వనే ఈ చూడు నాయన ఎఫ్ఐఆర్లు అన్నీ ఈయన చెప్పాలి కదా. ఆ పని కోదండరామ్ కూడా చేయలేదు. అందుకే ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే నీతో పాటు అక్కడిక్కడ కనబట్టోళ్ళన్నా కానీ నువ్వు చేయాల్సిన అవసరం ఉంది కదా. సో అది కూడా వీళ్ళు చేయలేదు. వాళ్ళనేమో రాజ్యసభలకు ఇటంతా పంపించారు. మరి ఆ కుటుంబంలో ఇలా గణపూర్లో ఆ పూలమ్మ కొడుకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నీ కాలేజ్ ఫస్ట్ వచ్చిండు ఆ పిల్లగాడు. నా అమ్మ ఫోన్ చేసింది, ఎటన్నా హైదరాబాద్లో ఎక్కడ చూస్తామంటే వద్దామా, నువ్వు ఆడనే ప్రస్తుతం ఈ 1 సంవత్సరం అయితే ఆడనే చదివి అని చెప్పని. ప్రభుత్వాలు చూసుకోవాల్సిన పనులు అబ్బా ఇవన్నీ, ప్రభుత్వం చేయాల్సిన పనులు అవి. వాళ్ళు ప్రామిస్ చేసిండ్రు, ఇలా మీ కుర్చీలు ఉన్నాయి, వాళ్ళ అమరుల ప్రాణత్యాగం చేయబట్టే కదా. ఆ ప్రాణత్యాగం చేయకపోతే నువ్వు చంద్రబాబు సంఘాలనే ఉంటుంటు ఇంకా. కానీ వాళ్ళు ముఖ్యమంత్రి అయినావు. ఎందుకు ముఖ్యమంత్రి అయినావు? వాళ్ళ ప్రాణత్యాగాలు, పోరాటాలతో, భీకరమైన పోరాటాలతోనే కదా ఇలా తెలంగాణ రాష్ట్రం ఆవిష్కారమైంది. అందుకనే కదా నువ్వు ఇలా వచ్చి ఆ చైర్ మీద కూర్చున్నావు. నువ్వు వచ్చినాకనైనా నీ హోస్ట్ ఉండాలి కదా, నువ్వు ఎవరికి చేయాలి అనేది. ఇంకా మినిమం హోస్ట్ లేకుండా ఉంటే ఎట్లా? అందుకనే తెలంగాణ సోయి లేదు, ఆడ పనిచేసి వచ్చింది కాబట్టి అవే ఉన్నాయి, మార్చుకొని పద్ధతులు మార్చుకొని చెప్పదలుచుకుందాం. సో 2 days బ్యాక్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. సోషల్ మీడియాలో ఎవరైతే గవర్నమెంట్కి అగెనిస్ట్గా మాట్లాడతారు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు లేకపోతే సోషల్ మీడియా ఎవరు మాట్లాడినా కానీ, సో వాళ్ళ పని పడతాం, వాళ్ళ భర్తం అని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది. సో మీరు గవర్నమెంట్కు అగెనిస్ట్గా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి రేపు పొద్దుగాల సరే మీరు సన్నిహితుడు అయినప్పటికీ కూడా సో గవర్నమెంట్కు అగెనిస్ట్గా మాట్లాడుతూ ఉండు, ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు పొద్దుగాల మిమ్మల్ని కూడా ఏదన్నా ఒకటి చేసే అవకాశం ఉంటుంది, లేకపోతే కేసా, అక్రమ కేసా, సో అన్నిటికీ రెడీగానే ఉండి మాట్లాడుతున్నారు. అయ్యో మేము ఇన్ని రోజులు బతాం అనుకోలే భయ్, అసలు ఎప్పుడో చచ్చిపోతాం అనుకున్నాం. ఇన్ని రోజులు ఈ భూమి మీద ఉంటాం అనుకోలే. ఎప్పుడో తెలంగాణలో నేను కూడా అమరణ అవుతాం అనుకొని బతికిన ఇన్ని రోజులు. నేను బతుకుడు కట్టిన బతికినాం మేమంతా. ఓకే, అన్ని తీసి అవతల పడేసి అన్ని సుఖాలు పక్కకు పడేసి దీని మీద పడ్డది కారణమే, రీజనే అది. ఈయన భరత అంటే వాళ్ళ మహాభారతాలు మేము బయట తీస్తున్నాం కాబట్టి అనిపిస్తుండొచ్చు అట్లా. నీ కేసులకు ఎవడో భయపడా? బొచ్చడు మంది పోయినరు, బొచ్చడు మంది చచ్చిపోయినరు. పెట్టిన ఏం కేసులు పెట్టుకుంటారు? మాట్లాడితే గవర్నమెంట్ వ్యతిరేకంగా మాట్లాడితే ఏం గవర్నమెంట్ నువ్వు చేసిన పనులకు తీసి ముంగడ పెడుతున్నాం. అది ఈ పనులకు తీసి పెడితే నువ్వు కేసులు పెట్టి లోపడేస్తావా? పోనీ
అది కూడా చూసుకుంటాం. తెలంగాణ లేదా ఇటువంటి పోరాటాలకు ఎప్పుడు తెలంగాణ భయపడలే, ఈ అరెస్టులకు భయపడలే, ఇటువంటి అన్ని ఉండేది. ఈయననేది పెద్ద పెద్ద కిరాతకులను చూసిండ్రు కదా. 369 మందిని కాల్చి చంపిన కాంగ్రెస్ ప్రభుత్వం, కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాల్చి చంపిన తర్వాత ఉద్యమం ఆగిందా? ఆగలే, భీకరంగా లేచింది. కానీ రాజకీయ నాయకులు మోసం చేసింది కాబట్టి అది సబ్సైడ్ అయింది. కానీ ఆగిందా నీకు? రావణ కాష్టం లెక్క అప్పటి నుంచి నడుస్తూనే ఉన్నది, ఇంకా నడుస్తూనే ఉన్నది. అలాగే ఈ హక్కుల గురించి ఈ ప్రాంతంలో ఈ మట్టిలో ఉన్నటువంటి బలం అది. ఎంతోమంది త్యాగధనుల అమరత్వం, వాళ్ళ రక్తాలతో నడిచినటువంటి నేలలో పుట్టినాం మేమిడా. మాకు వాళ్ళు స్ఫూర్తిదాయకము ఉన్నావా? అందుకనే ఈ నేల మీద ఈ మట్టిలో ఆ పౌరుషం ఉన్నది, ఆ తెగింపు ఉన్నది, ఆ మొండితనం ఉన్నది, ప్రశ్నించే తత్వాన్ని నేర్పిస్తుంది. ఇక్కడ ఈ గాలిలో ఉన్నది, తెలంగాణ గాలిలో. మీరు కొంతమంది ఆంధ్రుల చేతులలో ఉన్నోళ్ళు, మీ రాజకీయ అవసరాల గురించి ఆంధ్రుల చేతులలో ఉన్నోళ్ళు, మీకేం తెలుస్తుంది ఇది ఈ మట్టిలో ఏమున్నది అనేది? నువ్వు మళ్ళీ చెప్తావు న్యూటన్స్ థర్డ్ లా, టు ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. నువ్వు ఎంత బాల్ను చెండును ఎంత కింద కొడితే అంత బలంగా లేస్తుంది. మేము అబద్ధాలు కాదు, తప్పులు కాదు మాట్లాడేది, ఉన్నాయి వాస్తవాలు, నిజాలు చెప్తున్నాం కాబట్టి సమాజం మాయంబడి ఉంటుంది. ఇవాళ అర్థం కాకపోవచ్చు, రేపని అర్థమవుతుంది కావచ్చు. అన్యాయాలు వీళ్ళు ఏం చేస్తారు దుర్మార్గాలు. కానీ నువ్వు కేసులు పెట్టని ఎంతమంది పోయినరు? అడవులలోకి పోలేదా? చాలా మంది అడవులలోకి పోయినరు. ఎంతమంది చచ్చిపోలేదు? కొన్ని వేల మంది చచ్చిపోయినరు. సో దాంట్లో మేమెవరో సమితం అవుతాం అనుకుంటాం. ఏం ప్రాబ్లం లేదు, అటువంటిది ఏం లేదు. మాకేమైనా ఆశలు కోరికలు ఉంటేగా అటువంటిది ఏం లేదు, ఏమైనా చేసుకోవచ్చు. నువ్వు యూట్యూబ్లలో మాట్లాడు కాదు, ఇంకెక్కడన్నా కూడా మాట్లాడతాం. నువ్వు వినకపోతే ఇంకెక్కడన్నా కూడా మాట్లాడతాం, బరాబర్ మాట్లాడతాం. వచ్చి నువ్వు నీ అక్కడ కూడా వచ్చి మాట్లాడుతున్నాం కదా. ఈ మా పేరెంట్స్ నేర్పింది అది, మా తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళ త్యాగాలు నేర్పించినటువంటి పాఠాలను మేము అనుసరిస్తున్నాం కదా. సో గీ పోలీస్ కేసులకు వీటికి ఎవరు పడతాయి? నేను కాకపోతే ఇంకోటి మాట్లాడతారు. ఇలా అన్నిటికీ రెడీ ఉన్నారు, అన్ని ఆలోచించుకున్నారు బరాబర్. నాకు తెలుసు దాని పర్యవసనాలు, వీళ్ళు ఏమేమి చేస్తారు, ఏమేమి కుట్రలు చేస్తారు, ఇవన్నీ తెలుసు నాకు. కానీ నువ్వు కాదు, మీ బాబులను మీ గురువులను, మీ గురువులో మీ స్నేహితులు అని చెప్పుకుంటున్నావు కదా, వాళ్ళని కూడా చూసినాం. అనే అంత స్థాయికి పోతులని నేను అనుకుంటున్నాను. సరిదిద్దుకోవాలి. నువ్వు అట్లా పోయినావు అనుకో, తిరుగుబాటు ఎక్కువ రోజులు ఉండదు. ఇంకా తిరుగుబాటు ఒక రోజులు ఉండదు. ఎందుకు పోతున్నాయి? నేను మాట్లాడుతున్నా ఇవన్నీ ఎందుకు పోతున్నాయి? నువ్వు గెలుకుతున్నావు, మీరు గెలుకుతున్నారు, ప్రభుత్వము గెలుకుతున్నావు. సరిదిద్దుకునేది పక్కకు పెట్టి గెలికే ప్రయత్నం చేసినావు అనుకో, నువ్వు తెలంగాణ రియల్ తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించినటువంటి నువ్వు కూడా మ్యూజిక్ ఫేస్ చేస్తావు. ఆంధ్రలో ఎట్లయితే చేసినావో పరిందాబి పర్నై మార్తా అని ఒక ఐజీ లెవెల్ ఆఫీసరు ఈడ సాగరహారం చేసినప్పుడు మాట్లాడిండు. మాట్లాడితే యాదవ్ ఏం చేసిండు? అచ్చా పోలీసులు, అదే క్యాంపస్ నుంచి మీరు ఏందిరా ఆ పిల్లాడు పోకుంటూ వచ్చి సిరిపురం యాదవ్ గేట్ కాడికి వచ్చి పోలీసులతో వాళ్ళకు ఇద్దరికి చిన్న సన్నివేశంలో వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. అనే ఏమైంది ఇలా అసెంబ్లీ ముట్టడి గన్ పార్క్ దగ్గర పోతారు కదా, అసెంబ్లీ ముట్టడి ప్రోగ్రామ్ ఏమైందంటే ఏమన్నారా బాయ్ చల్, మా కమిషనర్ సాబే చెప్పిండు కదా, పర్నై మారుతా పోలేరు అక్కడ దాకా అంటే గేట్లు పెట్టేసిన ఒకడు బయటికి వెళ్ళలే అంటే పిల్లాడు ఏం చేసిన అచ్చా అట్లా నా అని చెప్పని నన్ను మమ్మల్ని పంపియరా అని ఇంటికి పోయి, నేను జస్ట్ ఒక సంఘటన గుర్తుకు చేస్తున్నా. నేను ఆత్మహత్యల గురించి తప్పుడు ప్రచారం, నేను దానికి అగేన్స్ట్ యాక్చువల్గా. తెలంగాణ నీడ్స్ సోల్జర్స్ నాట్ మార్టైర్స్ అని చెప్పడం నేను. సో పోయి ఒక సీసాలో పెట్రోల్ పోసుకొని వచ్చి యూనివర్సిటీ గేట్ కాడ మీద పెట్రోల్ పోసుకొని అటు సైడ్ ఉరుక్కుంటే చచ్చిపోయాడు. అటువంటి తెగింపు ఉన్నటువంటి గడ్డ మీద పుట్టినాం. మీరు ఇవి చూసి కూడా చంద్రబాబు దగ్గర, రాజశేఖర రెడ్డి దగ్గర మీరు జీతగాళ్ళ లెక్క కూర్చొని ఉన్నారు కాబట్టి మీకు ఆ సోయి ఉండదు, మీకు అర్థం కాదు అవి. మేము ఇవి చూసినాం. ఆ తెగింపుతోటి 4 అడుగులు ముంగడ పోయిన తర్వాత ఆఫీసర్లు పట్టుకుంటే చనిపోకుంటూ కూడా ఈ ప్రాంతం యొక్క అస్తిత్వం, ఈ ప్రాంతం యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుతాము, మీరు మీ పోలీసు వాళ్ళు కాదు మేము పోయి చూపిస్తామని చెప్పని చావు సచ్చుకుంటూ కూడా పోయేటువంటి దాంట్లలో మేము అటువంటి ఆలోచన విధానంలో పుట్టిన వాళ్ళం. మేము ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఆలోచన గురించి చెప్తున్నా. అందుకని ఎవరు ఆపే సిచ్యువేషన్ ఎవరిది ఉండదు. అట్లా అనుకుంటే ఈ భూమి మీద రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అనే ఏలినోళ్లను భారతదేశంలో స్వతంత్ర పోరాటంలో కూడా గొప్ప వాళ్ళు కొట్లాడి భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు, ఖుదీరామ్ బోస్, బొచ్చడు ఇక్కడ కాదు, జనరల్ డయర్ను పోయి బయట పోయి సర్దార్ ఉధమ్ సింగ్ లండన్లో పోయి సంపొచ్చిండు కదా. ఈ నేలలో ఉన్నది నియాసంటి వాళ్ళు అప్పుడు, అంటే ఇటువంటి వాళ్ళు అప్పుడు కూడా ఉండే, బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది భూస్వాములు అప్పుడు కూడా ఉండే, ఇప్పుడు అట్లా ఉండి మీరు గదే పని చేశారనుకో ఆ దేశం అందులో ముఖ్యంగా తెలంగాణ ఈ మట్టికి ఇంకా గొప్ప త్యాగం చేసేటువంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి మేము ఆ దానిలోకి వెళ్ళి పుట్టినాం. ముచ్చెర్ల సత్యనారాయణ గారి కొడుకుగా నేను చెప్తున్నా, ఇటువంటి వాటికి ఈ తాటాకు సప్పుర్లకు మేము ఇవన్నీ భయపడేది సమస్యనే లేదు. బరాబర్ మాట్లాడతాం, దాంట్లో సమిధం అయినా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఓకే, జీవితానికి ఒక అర్థం ఉండేట్టుగా బతకదలుచుకున్నాం, అట్లనే బతాం అంతే. జై తెలంగాణ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.